It's great morning and great మార్నింగ్ టుడే. సో ఈరోజు అద్భుతమైన రోజు. ఎందుకనుకునంటే మీరు 3 కోట్ల రూపాయలని ఎట్లా తీసుకోవచ్చు, అలాగే మీకు V20లో 20 కోట్ల క్లబ్ని ఎట్లా వాడుకోవచ్చు. సో దీని గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నాం. మిషన్ V20 గోల్డెన్ డేస్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంత ఉదయాన్నే మనకింత పవర్ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మేము ఆల్రెడీ ఎక్కడ VMCM మీటింగ్లో సుమారుగా 15 లక్షల నుంచి 3 కోట్లు సంపాదించేటోళ్ళు ఒక కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు, VMCM మెంబర్. వాళ్ళ దగ్గర ఏ ట్రైనింగ్ అయితే జరిగిందో అదే ట్రైనింగ్ మీతో మాట్లాడబోతున్నాను. సో అదేంటంటే V20 మిషన్. V20 మిషన్ గోల్డెన్ డేస్. V20 మిషన్ 180 గోల్డెన్ డేస్. ఇప్పుడు మన వెస్టీజ్లో డబ్బుల గురించి వచ్చాం, అవునా కదా? మనం అల్టిమేట్గా డబ్బుల గురించి అజయ్ సార్, అల్టిమేట్గా డబ్బుల గురించి వచ్చాం. కానీ డబ్బులు ఎంత సింపుల్గా వస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు చూడండి, మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మీకు ఒకవేళ డ్రైవింగ్ రాలేదనుకోండి, ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి ఎదురు వచ్చారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మీకు భయం అనిపిస్తుంది, అవతలను కొట్టాలనిపిస్తుంది. మీలో కోపం ఉన్నదనుకోండి, కొట్టాలనిపిస్తుంది. నేను నేర్చుకునేది తక్కువ, ఇటు బ్రేక్ మీద కాలు వేస్తానో యాక్సిలరేటర్ మీద కాలు వేస్తానో తెలియదని చెప్పి అనుకుంటామా లేదా? ఎందుకు? మనము కొద్ది దూరం వెళ్ళాలంటేనే చాలా మనకు భయం అనిపిస్తుంది. కానీ ఒకవేళ బ్రేక్ మీద యాక్సిలరేటర్ మీద ABC మీద కంట్రోల్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది? మీరు ఇక్కడి నుంచి జస్ట్ ఒక 200 మీటర్లు నడపడమే చాలా కష్టం. కానీ ఒకవేళ అలవాటు అయిపోయింది అనుకో, ఏమవుతుంది? మీకు 100-200 కిలోమీటర్లు వెళ్ళిపోయినా మీకు అసలు బాడీకి అనేది అలసట తెలియదు. అలానే ఈ బిజినెస్లో కూడా మీరు కొద్దిగా ఎక్స్పెక్టైజేషన్ కావాలి. మాస్టరింగ్ ది బేసిక్స్, మీ యొక్క బేసిక్స్లో మాస్టరింగ్ కావాలి. అర్థమవుతుందండి? సో వెరీ మేడం పేరు అమీనా మేడం కదా? అమీనా మేడం పేరు లక్ష్మీ మేడం. ఎస్, రైట్. V20 మిషన్ 180 గోల్డెన్ డేస్. ఇప్పుడు మీకు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఈ V20 ఏదైతే ఉందో మనకు 20 crore క్లబ్, 20 crore క్లబ్ అనొచ్చు, పూల్ అనొచ్చు. పూల్ అంటే మనకు కంపెనీ టర్నోవర్ ఎంతైతే అవుతుందో అంత టర్నోవర్లో మనకు భాగం ఇస్తారు. 20 crore క్లబ్ అంటే ఓన్లీ 20 crores వరకు మాత్రమే ఇచ్చేదాన్ని. ఒకవేళ దీనికంటే ఎక్కువ టర్నోవర్ పెరిగిందనుకో, కంపెనీ పెరిగితే అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే ఇది పెరిగిపోతుంది, మళ్ళీ 20 కోట్ల కంటే ఎక్కువ పెరుగుతుంది. అది మన యొక్క చేతల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 20 crore పూల్ ఎలా చేయవచ్చు? సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఒక 6 లెగ్లు మనం బిల్డ్ చేయండి. 6 లెగ్లు. ఇది ఏ మంత్? ఇది జూన్లో మీరేం చేయాలంటే 6 లెగ్లు. ఈ 6 లెగ్ల్లో ఫస్ట్ లెగ్ 8%, 14%, ఇది 8%, 14%, 8, 12% అండ్ 8%. ఇది ఈ మంత్. మీరేం చేయాలంటే ఈ విధంగా ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. మీరు ఒక్కొక్క లెగ్లో మినిమం ఏం చేయాలంటే ఒక్కొక్క 20 మెంబర్స్ స్పాన్సర్ చేయాలి. 14 లేదా 8, 10, 12, 16. ఓకే. అయితే ఇది 12%. ఓకే. ప్లాన్స్ మనకు చేంజ్ చేసేసరికల్లా ఏది మనకు తెలుసు కదా. ప్లాన్స్ మేము వచ్చినప్పుడు 21% ఉండేది, తర్వాత 16% పెట్టారు, ఆ తర్వాత 18% పెట్టారు, ఆ తర్వాత 12% పెట్టారు. ఇవన్నీ తీసేస్తారు. మనకు ప్లాన్స్ చేంజ్ అయ్యేసరికల్లా ఇప్పుడు దీని లాజిక్ ఏంటంటే June 24 8%, 12, 8 ఇప్పుడు మనం చేయాలి. 8% PV ఎంత ఉంటుంది మనకి?
300 ఫాస్ట్ స్టార్ట్ 1 to 599 పాయింట్స్ 8%. అవునా? సో మనకి ఇక్కడ వచ్చేసరికి సుమారుగా ఎంత పీవీ కావాలంటే మనకు ఒక 500 పీవీ మనం ప్లాన్ చేయండి. ఓకే, ఇక్కడ 12% అంటే మనకి 2400 నుంచి 5499. సో మీరు ఇక్కడ వచ్చేసరికి ఒక 2500 పీవీ మీకు చెప్తా చూడండి, దీని లెక్క కూడా చెప్తా. 500 పీవీ ఇక్కడ 2500 పీవీ ఇక్కడ 10% 5400 అంటే ఇక్కడ 1000 పీవీ ఇక్కడ 500 పీవీ ఎంత అవుతుంది? 3000 4500. అవునా? 4500తో మీరు ఏమవుతారు? ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారా లేదా? 7000 అవుతుందా? 7500 పీవీ అంటే మీ చెక్ ఎంత ఉంటుంది? ఇంచుమించుగా ఎంత ఉంటుంది? 7500 పీవీ అంటే ఒక అంటే మనకి 25,000 వస్తుందా? 30 వస్తుంది, 30 వరకు కూడా వస్తుంది. మీకు స్ట్రక్చర్ బాగుంది కాబట్టి. ఇప్పుడు మనము ఒక కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి మనకు ఒక 20,000 30,000 వచ్చింది అనుకోండి, మంచి ఇన్కమా కదా? ఇప్పుడు మీరు మీ కంపెనీలో వాసు సార్, మీ కంపెనీలో ఒక ఎంప్లాయీని తీసుకోవాలి, హెచ్ఆర్ఏ. మీ హెచ్ఆర్ఏ తీసుకుంటే ఎంత శాలరీకి తీసుకుంటాడు, రిక్రూట్ చేసుకుంటాడు? 30,000. అంటే మనకు 30,000 మనకు వస్తుందా లేదా? మీకు ఇక్కడ ఏంటంటే 500 పీవీ రావాలంటే కరెక్ట్గా మీరు ఇక్కడ ఏం ప్లాన్ చేయాలి? ఈ లెగ్లో మీకు ఇక్కడ చూడండి, ఈ లెగ్లో మీరు ఇక్కడ కొన్ని లెగ్గులు మీరు వేసినవి కొన్ని అలాగే ఉండిపోతాయి, కొన్ని లెగ్గులు ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతాయి. ఎలా డెవలప్ అయితే ఎలా అనుకునంటే 500 పీవీ రావాలంటే 100 పీవీ చేసేటోళ్ళు మనకి 5 మందిని రావాలి. 5 మంది రావాలంటే రోజుకి ఎన్ని ప్లాన్స్ చూపించాలి మనం? రోజుకొక 3 ప్లాన్స్ చూపించామనుకుందాం. 3 ప్లాన్స్లో ఒక్కొక్క ప్లాన్లో మనకు ముగ్గురున్నా ఎంతమంది అవుతుండ్రు? 90 మంది అవుతుండ్రా లేదా? అవునా? 90 మందిలో మనకి ఎంతమంది జాయినింగ్ అవ్వచ్చు? ఇది మీకు మీరు లీడర్స్, యూఆర్ ద లీడర్స్. నేనేం కొత్త వాళ్ళు కాదు, మీరు మీ యొక్క అనుభవం బట్టి చెప్తుంటేనే నేను మారుస్తుంటా. నేనేమి ఇక్కడ నీకు ఇక్కడ ఏంటంటే ఇది నేర్చుకొని వచ్చి చెప్పింది కాదు, బట్టి పట్టి చెప్పింది కాదు. ఇక్కడ మీ యొక్క అనుభవాన్ని నేను ఒకసారి కొన్ని కావాలనే పొరపాట్లు రాస్తున్నాను, అది మీరు సరి చేస్తారా లేదని చెప్పి రాస్తున్నాను నేను. అర్థమవుతుందా? ఇక్కడ ఎంతమంది జాయిన్ అవ్వచ్చు 90 మందిలో? 30 to 40. 30 to 40 అంటే మినిమం ఒక 40 మెంబర్స్లో మనకు 50 మంది అనేది ఖాళీగా ఉండిపోతున్నారు. అవునా కదా? 40 మంది జాయినింగ్ అయ్యారు. 40 మందిలో మనకు ఒక 100 పీవీ చేసేటోళ్ళు వచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. 50 మంది ఏం చేస్తున్నారు? మనకు ఖాళీగా ఉంటుండో లేదా? ఈ 50 మందికి మనకు ఒక్కొక్కరికి మీరు ఏం చేయాలనుకుంటే అంటే 500 ప్యాక్ ఒకటి, 1000 రూపాయల ప్యాక్, 2000 రూపాయల ప్యాక్, 3000 రూపాయల ప్యాక్, 5000 రూపాయల ప్యాక్స్, ఇలా కొన్ని ప్యాక్స్ మీరు ఏం చేయాలంటే వెస్టీజ్ వైట్ కవర్స్ వస్తాయి కదా, దాంట్లో వేసి ఇచ్చేసేయాలి. లేదంటే మీకు బయట కవర్స్ దొరుకుతాయి, ఆ కవర్స్ని చేసి ఈ 5000 రూపాయల ప్రోడక్ట్ ఒకరికి ఇచ్చేసి ఏమనాలంటే సాయంత్రం వరకు కంపెనీకి డబ్బులు కట్టేసేయాలని చెప్పాలి. ఇది బిజినెస్ లాజిక్. ఇది మొహమాట అస్సలు పడొద్దు, సిగ్గుపడొద్దు అస్సలు. సిగ్గుపడితే సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాక్స్ ఎప్పుడైతే పెడతామో మనం ఒక 500 రూపాయలు ఎవరికైనా ఇవ్వచ్చా లేదా? 5 మందికి ఇస్తే ఎంత అవుతుంది? 25,000 అంతేనా? 25,000 రూపాయల ప్రోడక్టా ఇంకెక్కువే వస్తుందా? పక్కన చూడండి ఒకసారి. 25,000లో సరే కొంతమంది ఒక రిజెక్ట్ చేశారు, 50 మంది తీసుకోలేదు, 40 మంది తీసుకున్నాను అనుకుందాం. 40 మంది తీసుకుంటే ఎంత అవుతుంది? 20,000 అయితే మీకు పీవీ ఎంత అందాజుగా? 1000 అవుతుందా? 1000 అవ్వదు. 1000 300 పీవీ అంటే 900, 650 ప్లస్
ఇప్పుడు ఈ 650 అనేది మీరు చేయొచ్చా లేదు ఇక్కడ? అంటే మీకు 500 PV క్లబ్లోకి వచ్చేస్తారు. మీకు లాజిక్ ఇది. మీకు ఇప్పుడు సార్ ఎయిర్ ఫోర్స్లో మీరు టెక్నిక్స్ ఏమేమి వాడతారు? ఒకసారి అజయ్ సార్ మీరు తీసి. సో ఇక్కడ ఏంటంటే 650 + PV రావాలి మనకు 500. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఇది ఆపండి సార్. ఒక్కసారి ఆపండి. 50 PV కాకుండా 500 అనుకుందాం ఎగ్జాంపుల్గా. 500 PV చేయొచ్చా లేదా? ఈ 500 PV మనం క్రియేట్ చేస్తే మీరు ఒకసారి చూడండి, 500 PV అనేది మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. 500 PV క్లబ్ కాదు, 500 PV సెల్ఫ్ PVనే. క్లబ్ అంటే మీ యొక్క టీంతో కలిపి. ఓకేనా? అది కూడా ఆ లెక్క కూడా చెప్తాను మీకు. ఎలా మనకు 500 PV క్లబ్తో కూడా మనకు 1 lakh ఎట్లా తీసుకోవాలో కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? మనకు లెక్క 500 PV వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ లెక్కలో మనకు జూలైలో ఇదే లెగ్లో మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే 8% ఉందో ఇది 12%, ఇది 2500 లెగ్ ఏదైతే ఉందో ఇది 16% క్వాలిఫికేషన్ లెగ్ ఇది. అండ్ నెక్స్ట్ మూడోది ఇది 12%, ఇది 16 అంటే క్వాలిఫికేషన్ ఇది 12%, ఇది 12%. ఓకే, ఇప్పుడు జూలైలో మనకి ఏమైంది? 2 క్వాలిఫికేషన్ వచ్చింది. మనం ఏమవుతాం? గోల్డ్. V20లో మనకి ఎట్లా మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవడం ఇదే స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ ఉంది కదా, ఆగస్ట్లో మీరు ఏం చేయాలనుకున్నంటే ఇక్కడ 12% ఉంది కదా, ఇది క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇది క్వాలిఫికేషన్ కాలే, ఇది 12%లో ఉంది, ఇది క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఇది 12% ఉంది, ఇది క్వాలిఫికేషన్ ఉంది. ఏమవుతారు? డైమండ్. ఇప్పుడు 90 రోజుల్లో డైమండ్ చేయొచ్చా లేదా? ఇప్పుడు మనకు ఒకటి ఇక్కడ మనకు మ్యాజిక్ తెలియాలి. 500 PV రావాలంటే మనం ఎన్ని ప్లాన్స్ చెప్పాలి? మీకు 5 జాయినింగ్లు రావాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు మించిగా 25 మందికి ప్లాన్ చెప్పాలి. 25 మందిలో 5 మనకు స్పాన్సర్ అవుతారు, 10 మందిలో 2 జాయిన్ అవుతారు, 5 మంది కస్టమర్ అవుతారు. మనకి ఎంతమంది ఇప్పుడు ఇంకా మిగతా 3 అయితే నమస్తే పెడతారు. 5 మంది కూడా ఎలా అంటారంటే, సార్ మీరు చెప్పండి నేను బిజినెస్లోకి వస్తాను, మేడం మీరు చెప్పండి నేను బిజినెస్లోకి వస్తాను అంటారు. కానీ డైరెక్ట్గా నో చెప్పరు వాళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేయకుండానో, ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను చెప్పడము, ఇవన్నీ చేస్తారు. డైరెక్ట్ నో చెప్పలేరు వాళ్ళు. అంటే వాళ్ళకి డైరెక్ట్గా సంగీత మేడంని నేను రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతుందేమో మేడం, లేదంటే ఇన్ ఫ్యూచర్లో మేడంతో మా రిలేషన్షిప్ ఏదైతే టీచర్ అండ్ స్టూడెంట్ అనుబంధం ఏదైతే మాకు ఫీల్ అవుతాము. ఇప్పుడు పోలీసు కాబట్టి నేను ఇన్ ఫ్యూచర్లో దాస్ సారు ఎక్కడైనా కలిస్తే సారు ఆ రిలేషన్షిప్ మిస్ అవుతారేమో, అజయ్ సార్తో నా రిలేషన్షిప్ మిస్ అవుతుందేమో. మనం ఏం చెప్తాం? చుట్టాలకి, బంధువులకి, మన రిలేషన్షిప్కి, మన యొక్క స్టూడెంటో, లేకపోతే మన యొక్క క్లయింటో, లేకపోతే కస్టమరు, లేకపోతే ఇంకేదో. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకేముంటారు? బాధితులు ఎక్కువ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు సార్కు ఉన్నారు స్టూడెంట్లు, మేడంకి స్టూడెంట్సే ఉంటారు, మీకు స్టూడెంట్సే ఉంటారు. ఇప్పుడు మీరు టీచర్ కాబట్టి మీకు స్టూడెంట్సే. ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ క్లయింట్స్ ఉండొచ్చు. ఎవరు? మన వాసు సార్కి. ఒక్కొక్కటి పదం మారిపోతుంది, కానీ రిలేషన్షిప్ మాత్రం ఇది రిలేషన్షిప్ బిజినెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్లో మీరు 90 రోజుల లోపల 90 డేస్, ఈ 90 డేస్ వర్క్ అన్నది మనము డైమండ్ కంప్లీట్ చేయాలి. ఇది టీంకి మీరు ప్రమోట్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? డైమండ్ అవుతారు. డైమండ్ అయ్యి మనకి ఇక్కడ కరెక్ట్గా ఒక 4 LOBలు వచ్చిన 4 LOBలతో ఎలా తీసుకోవచ్చు? ఈ డైమండ్లో కూడా మీరు 3 LOBs 70,000 PV, 4 LOBs మీకు 4 LOBs 60,000 PV, 5 LOBs 50,000 PV.
6 LOBs 40,000 PV. అంటే ఇక్కడ వరకు అయితే సరిపోదు. 4 LOBs వరకు అయితే ఓకే 90 డేస్లో. 5 LOBs 6 LOBs రావాలంటే మళ్ళీ మనకు 180 డేస్లోకి వచ్చేసేయాలి. ఈ 180 డేస్లో ఏదైతే ఉందో సేమ్ మనం ఏం చేయొచ్చు, క్రౌన్. మనకు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 180 డేస్ లోపల మీరు ఎవరైతే ఒక రైట్ పర్సన్ అనుకున్నారో వాళ్ళకి 1 lakh ఇన్కమ్లోకి తీసుకుని వచ్చేసేయాలి. మిషన్ V20లో వాళ్ళని ఏం చేయాలి, 1 lakh చెక్లోకి తీసుకొని వచ్చేసేయాలి. మీరు కొద్దిగా ప్లాన్స్ ఎక్కువ వాళ్ళకి చేయాలి. కొద్దిగా ప్లాన్స్ ఎక్కువ మీరు ఏంటంటే రెగ్యులర్గా చేసేదానికంటే ఈ V20 మిషన్లో చేసేది ఎక్కువ చేయాలి. నేను సండే రోజు ఒక్కోసారి 3 మీటింగ్లు అటెండ్ అవుతాను ఒకటే దగ్గర. చందనగర్ అటెండ్ అవుతాను, బొగులుగుంట అటెండ్ అవుతాను, కొత్తపేట అటెండ్ అవుతాను. అన్ని దగ్గర మన టీం వస్తుంది. ఇప్పుడు నేను ఒక్క దగ్గర రాకపోయినా ఒక్కరి గురించైనా కూడా నేను రాజస్థాన్ వెళ్ళి మీటింగ్ అటెండ్ అవుతాను. ఒక్కరి గురించే. ఇక్కడి నుంచి చెన్నైలో ఎక్కడ ఉంటే చెన్నైలో అటెండ్ అవుతాను. ఇక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్లో టీం ఉన్నదంటే అక్కడ అటెండ్ అవుతాను. నేను ఎక్కడ తిరుపతిలో ప్లాన్ చెప్పానంటే ఒకసారి ఆలోచించండి. తిరుపతిలో ప్లాన్ చెప్పి అక్కడ జాయిన్ చేస్తాను అనుకునంటే చూడండి. ఏపీలో మనకు చాలామంది నెంబర్ ఆఫ్ స్టార్ డైరెక్ట్ రాబోతున్నాను, నెంబర్ ఆఫ్ UCDs రాబోతున్నాయి ఇయర్ లోపల, V20 మిషన్ లోపల. మీరేం చేయాలనుకునంటే మనకు ఒక్కటే కాదు, గ్లోబల్. మీకు ఇక్కడ కారు ఉంది కదా, కారు అనేది ఓన్లీ ఘటకేశ్వర వరకే తిరుగుతుందా, హైదరాబాద్ చుట్టూ తిరుగుతుందా? ఏం రాజిరెడ్డి సార్, ఎక్కడికైనా పోవచ్చు. కానీ మీరు ఈ యొక్క ఏదైతే యాక్సిలరేట్ ఉందో దానికి ఒక ఫస్ట్ మీరు ఓపెన్ మైండ్ చేయాలి. ఇది అర్థమైందా? మన జీవితం ఇప్పుడు తెరిచిన పుస్తకం లెక్క ఉండాలి. ఎవరి దగ్గర? మీ యొక్క అప్లైన్ దగ్గర ఉండాలి. మీ అప్లైన్ దగ్గర ఓపెన్ బుక్ లెక్క ఉండాలి. మీరు మనం మొదటి పేజీ చివరి పేజీ ఏదైతే ఉందో ఈ లోపల ఇలా ఉంటుంది కదా, లోపల పేజీలన్నీ మనమే రాసుకోవాలి. ఈ పుస్తకానికి ముందు వెనక, ముందు అనేది మన యొక్క బర్త్ పుట్టడం, చివరి అనేది మనం చనిపోవడం, మధ్యలో రోజులు ఏవైతే ఉన్నాయో మనం రాసుకోవాల్సినవే. కొన్ని వాళ్ళు రాసేస్తారు. నీకు సెల్ఫ్ ఇమేజ్ ఉందనుకో నువ్వు రాస్తావు, సెల్ఫ్ ఇమేజ్ లేదనుకో వేరే వాళ్ళు నీ జీవితాన్ని రాస్తారు. ఆత్మవిశ్వాసం కలిగిన కొంతమంది వ్యక్తుల యొక్క కథే చరిత్ర అంటే వేరేది ఏది కాదు. ఎవరి దగ్గర అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చరిత్రను తిరగరాస్తారు. సో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలంటే వెరీ పవర్ఫుల్ బుక్ మీకు, ఆందోళన చెందుకు ఆనందంగా జీవించు, గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. తర్వాత నాయకత్వ విజ్ఞానం 1, నాయకత్వ విజ్ఞానం 2, నాయకత్వ విజ్ఞానం 3, నాయకత్వ విజ్ఞానం 4. ఈ 4 బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 + 3 7 బుక్కులు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆందోళన చెందకు ఆనందంగా జీవించు, డేల్ కార్నెగీ. తర్వాత గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు, డేవిడ్ జే స్వార్జ్. మూడోది ఆలోచించండి ఐశ్వర్యవంతులు కానీ, నెపోలియన్ హిల్. తర్వాత మీకు నాయకత్వ విజ్ఞానం 1, నాయకత్వ విజ్ఞానం 2, నాయకత్వ విజ్ఞానం 3, నాయకత్వ విజ్ఞానం 4. అంటే ఇవి జాన్ మ్యాక్స్వెల్. ఈ సిరీస్ ఏవైతే ఉన్నాయో చాలా పవర్ఫుల్ సిరీస్. ఈ ప్రపంచంలో ఉన్న కోటీశ్వర్లందరూ ఈ బుక్కులు అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి చదువుతున్నారు. మనం చదవచ్చా లేదా? ఒక్కసారి చదివారనుకోండి మీ యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నేను ఎవరి దగ్గర ఎలా ఉన్నా కూడా చాలా పవర్ఫుల్ పర్సన్గా ఉంటాను, చాలా చిన్నపిల్లల లెక్క కూడా ఉంటాను. ఎందుకు ఉండగలుగుతానంటే నా యొక్క నా యొక్క నట్టు బోల్ట్ ఏదైతే ఉందో నా కంట్రోల్లో ఉండాలి. నీకు మాట్లాడడం రాదు, ఇలా బిగించేస్తారు కొంతమంది. నీకు మొహమాటం ఎక్కువ, బిగించేస్తారు. నువ్వు ఎవరితో కలవు, బిగించేస్తాను. నువ్వు అసలు నీ వల్ల ఏవి కాదు, బిగించేస్తాను. ఎవరో ఒక నీకు నట్టు సెట్ చేస్తున్నావు. నువ్వు ఆ నట్టు ఏదైతే ఉందో నీ నట్టు నువ్వు సెట్ చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు సెట్ చేస్తే చాలా పవర్ఫుల్ వర్డే కదా. మీకు ఒక కంచె వేసుకొని కూర్చోబెడతారు. ఈ కంచె మీకు కొన్ని లక్షల సార్లు పడిపోతుంది. శ్రీనివాస్ సార్కి ఏం మాటలు రావు, శ్యామ్ సార్ అసలు ఏం చేయలేడు, ఆయన వల్ల ఏం కాదని చెప్పి డైరెక్ట్గా శ్యామ్ నీ వల్ల ఏం కాదనుకో చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అనేసారు అనుకో, ఆయన ఒక మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోద్దా లేదా? మీకు ఇక్కడ చూడండి, మీకు CDs మీకు ఐడియా ఉందా? CD దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ CD ఇంతకుముందు ఎలా ఉండేది అంతేనా? ఇది CD అనుకుందాం. ఆ తర్వాత ఏమొచ్చింది? ఈ CD వచ్చింది.
తర్వాత మళ్ళీ ఇదే సేమ్ వచ్చింది, రౌండే వచ్చింది తర్వాత కూడా. ఇది సీడీ కాదు, దాన్ని ఏమో అనేవాళ్ళం, మ్యూజిక్కి సంబంధించి క్యాసెట్. ఇది క్యాసెట్. ఈ క్యాసెట్లో మనకు ఒకటి సన్నటి థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది, అవునా? ఈ థ్రెడ్ ఏదైతే ఉందో, ఈ థ్రెడ్ మీద ఏదైతే రాస్తారో, అంటే ఏదైతే మనకు రికార్డ్ చేయబడుతుందో అదే వస్తుంది, అవునా? మనము ఇది దీంట్లో అంటే మీకు మ్యాక్సిమం ఇది తెలియదు, ఇది తెలియదు మనకు బయటకి ఎక్కువ, కానీ ఇది తెలుస్తుంది. దీంట్లో ఏదైతే రికార్డ్ చేస్తామో, ఏదైతే సాంగ్ రికార్డ్ చేస్తామో అదే సాంగ్ బయటకు వస్తుంది. అర్థమవుతుందా? ఒక పెడుతుంది ఫ్యాన్ వేసుకోండి. ఇది ఏదైతే ఉందో ఈ సీడీలో మీకు ఏదైతే రాస్తామో, ఈ సీడీలో కనుక నువ్వు పనికిమాలోడివి, నువ్వు ఎదవి, నువ్వు పొరపాటున నువ్వు అనుకోవు, కానీ నీ పక్కింటోడో ఎదురింటోడో నీ చుట్టమో బంధువో ఆఖరికి నీ అమ్మ నాన్న కూడా అనొచ్చు. వాళ్ళు కనుక కరెక్ట్ అయిన సరైన నడతలేని వ్యక్తులు తల్లిదండ్రులు కూడా ఉంటారు. అర్థమవుతుందా? ఆ తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు నీ వల్ల ఏం కాదురా అనుకోరంటే వాడి వల్ల ఏమీ కాదు. ఎందుకేం కాదంటే వాడు క్యాసెట్లో ఏం చేస్తున్నాం, మనం రాంగ్ వేలో మనము వాళ్ళకి పెడుతున్నాం. మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను ఒక జ్యూస్ ఇచ్చాను, దానిపైన ఏం రాశాను, పాయిజన్ అని ఇచ్చాను. తాగుతారా మీరు? లోపల మంచి ఒక వాటర్ మిలన్ ఉంది, కానీ దానిపైన ఏం రాసాం, పాయిజన్. మీకేమనిపిస్తుంది? మనకు కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఈ బిజినెస్లో కూడా మనం ఒకవేళ ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తి వాని యొక్క ఆలోచన ఏముండదు, వాడి నోటి నుంచి వచ్చేదే చెడ్డ పదం, ఏదైనా నెగిటివ్ మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం బయటికి రావాలి. బయటికి రావాలంటే ఎంత ప్రాబ్లమేటిక్ ఉంటుంది, అవునా కదా? సో నేనేమంటున్నంటే ఈ బిజినెస్లో మీరు ఎట్లా ఉండాలనుకున్నంటే, బురదలో కమలం ఉంటుంది కదా, బురద తెలుసు కదా, దానిలో కమలంకి బురద అంటుకోదు. ఈ బిజినెస్లో కూడా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీ యొక్క ఏమంటారంటే సెల్ఫ్ క్యారెక్టర్ అనేది పోకూడదు. మీ స్వయం సత్ప్రవర్తన ఏదైతుందో దాన్ని ఎట్టి డిస్టర్బెన్స్ మీకు అంతరాయం కలగొద్దు. ఎస్పెషల్లీ ఇప్పుడు పొరపాటున మనము ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక అగత్య అలాగే సత్వర ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే ఒక ఆశ్రమంలో వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారు. విద్య నేర్చుకుంటే అగత్య అనే వ్యక్తి మనకు మామూలుగా ఉంటాడు, కానీ సత్వర మాత్రం గురువు బాగా మెచ్చుకుంటాడు. ఎందుకు మెచ్చుకుంటాడో తెలియదు, మెచ్చుకుంటాడు. నాకైతే ఒకరోజు ఒక చెరువు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒక నది దాటుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆపండి. మనకి ఎంత 8 నుంచి 10,000 వస్తుంది కమిషన్, అవునా? సో ఇప్పుడు చూడండి, 8 నుంచి 10,000 వస్తుంది. మీరు ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి. V20లో మీరేం చేయాలంటే, ఇప్పుడు ఈ పర్సన్ మీరేం చేయాలనుకున్నంటే ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చేవారు ప్లాన్ చేస్తారు, ఓకే? ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చేవారు ప్లాన్ చేస్తారు. సో TBV ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక సైడ్ వాల్యూము ఒక 1800 PV చేశాడు, ఈయన సిల్వరే. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ 3000 PV, ఇక్కడ ఒక 3000 PV, 2800. యాక్చువల్గా నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి ఇక్కడ ఎంత 1800, మనకు 6000 1800 ఎంత 7800 PVతో మీకు ఇక్కడ ఈ లెగ్లో మీకు ఏమొస్తుంది, మీకు LOB. యాక్చువల్గా ఈయనకి కూడా LOB వస్తుంది. మీకు ఇద్దరు టీమ్ బిల్డింగ్ బోనస్ హెచ్ఓర్ ప్లాన్ చేస్తే మీకేమవుతుంది, అవునా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మీరేం చేయాలి, ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర TBB వచ్చింది, మనకి ఈ పర్సన్ దగ్గర TBB వచ్చింది, ఈ పర్సన్ దగ్గర ఒక 200 PV వచ్చింది, ఈ పర్సన్ దగ్గర ఒక 2000 PV వచ్చింది. సో ఈ పర్సన్ దగ్గర ఒక 500 PV వచ్చింది. సో ఎక్కడ ఈయనకి డెప్త్ ఉంది. సో ఇక్కడ ఒక సేమ్ ఈ డెప్త్లో మనము ఇక్కడ 5 లెవెల్లో మనకు ఒక రైట్ పర్సన్ వస్తాడు. 20 లెవెల్స్లో మనకు ఒక క్రౌన్ వచ్చేస్తారు. 1 2 3
3 4 5 6 మీకు ఎన్ని లెగ్లు 6 లెగ్ల ఇంకొక లెగ్ కావాలి మనకు. సో ఈ 6 లెవెల్లో సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్, ఇక్కడ ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, ఇక్కడ ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, ఇది ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ వచ్చింది, ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ 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 అచీవర్, ఇది క్వాలిఫికేషన్ వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే మనకు 2800 పీవీ రావాలి. ఓకే, 2800 పీవీ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఈ 4 లెగ్గుల్లో ఇక్కడ మీకు ఒక 1000 పీవీ, ఇదొక 1000 పీవీ, ఇదొక 500 పీవీ, ఇదొక 300 పీవీ వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చినట్లే కదా. ఇది బ్రాంజ్. 2800 పీవీని మీరు ఎట్లయినా 2 లెగ్గుల్లో మీకు 1400 వచ్చినా 2800, ఏదైనా కూడా మీకు 2800 దాటితే టీమ్ బిల్డింగ్ బోనస్ మీరు V20లో క్వాలిఫై అయినట్లు లెక్క. ఓకేనా, 2600 చేస్తే మనకు మామూలు రెగ్యులర్ టీమ్ బిల్డింగ్ బోనస్. కానీ V20లో ఈ రోజు నుంచి బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ 2800. మనకు 2600 మనకు తెలీదు, 2000 పీవీ అనేది తెలియదు. ఎవరైనా అడిగినా అది పాత ప్లాన్, ఇది కొత్తదని చెప్పండి అంతే. మీరు వాడే పదాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2000 పీవీని మీకు ప్లాన్లో చెప్పొద్దు, 2600 పీవీ అని చెప్పొద్దు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత, ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ సిల్వర్కి ఎంత ఉంది, సిల్వర్కి ఎంత ఉంది 2000 ఉందా. సైడ్ వేలం గ్రూప్ పీవీ ఎంత ఉంది, ఓకే కాదు V20 టీమ్ బిల్డింగ్ బోనస్ 7500 పీవీ అంతేనా. 4500 పీవీ కాదా సో చూసుకోండి ఒకసారి. నేను ఓకే ఇప్పుడు 4 లెగ్గుల్లో ఒక లెగ్ క్వాలిఫికేషన్ అయిపోయింది మనకి. ఓకే, ఈ లెగ్గులో టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, ఈ లెగ్లో టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది, మన క్వాలిఫికేషన్ వచ్చింది. అవునా, ఈ లెగ్లో వచ్చింది. వచ్చాక ఇక్కడ మీకు సైడ్ వేలం ఎంత రావాలి, ఇక్కడ 6000 వచ్చింది, ఇక్కడ సైడ్ వేలేమో ఒక 2500 పీ వచ్చింది. 6 + 2 ఎంత, 8000. 6 + 2 8500 పీవీ అంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవర్ అయ్యారు. లేదు ఇక్కడ 5600 వచ్చింది, 5600 ఇక్కడ మనకు 1900 వచ్చింది, టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవర్ అవుతారా? అవరు. సైడ్ వేలు 2100 పీవీ ఉండాలి, పక్కాగా 2100 పీవీ ఉండాలి. 7500 పీవీ గ్రూప్ పీవీకి తక్కువ కాకుండా ఉండాలి. క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది 7500 పీవీ ఉంటే ఇక్కడ ఈ లెగ్లో 7000 ఉంది, ఈ లెగ్లో మనకు 1800 పీవీ వచ్చినంత మాత్రం మీరు క్వాలిఫైర్ కారు, గుర్తుపెట్టుకోండి. ఈ లెగ్ తర్వాత ఇది బ్రాంజ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వేరేది, కానీ ఇక్కడి నుంచి మారిపోతాయి అన్నీ. గ్రూప్ పీవీ ఉండాలి, సైడ్ వాల్యూమ్ ఉండాలి. సైడ్ వాల్యూమ్ 2100 పీవీ ఉండాలి, గ్రూప్ వాల్యూమ్ 7500 పీవీ ఉండాలి. గోల్డ్కి V20లో యాడ్ అవుతుంది. ఇంకొకటి 6 ఉంది కదా, ఇంకొకటి ఉంది కదా మనకు. ఒకటి టీమ్ బిల్డింగ్ బోనస్తో కాకపోతే గ్రూప్ పీవీతో చేసేది ఉంది కదా ఒకటి, అందులో యాడ్ అవుతాయి. ఇది యాడ్ అవుతాయి నో ప్రాబ్లం. ఒకవేళ ఇందులో మనకు కాలేదు, ఆ రెండో క్వాలిఫికేషన్ గ్రూప్ మొత్తంలో చెక్ చేస్తారు, దాంట్లో మనకి యాడ్ అవుతుంది. ఐదర్ టీమ్ బిల్డింగ్ బోనస్ అవ్వచ్చు, లేదంటే గ్రూప్ పీవీతో చేయొచ్చు. ఓకేనా. ఇది గోల్డ్లో 11,000 అవునా. 11,000 అంటే ఇక్కడ క్వాలిఫికేషన్, ఇక్కడ ఒక క్వాలిఫికేషన్, ఇక్కడ ఒక 7000 పీ వచ్చింది, ఇక్కడ ఒక 8000 పీ వచ్చింది. మీకు సైడ్ వేలం ఎంత ఉండాలి, 1800 పీ ఉండాలి. ఇది క్రైటీరియా మిస్ కాకుండా ఉండాలి. మ్యాక్సిమం మనకి పీవీ 11,000 ఇంతేనా. ఓకే, ఈ 11,000 పీవీ ఏదైతే ఉందో ఇది బ్రాంచ్ డైరెక్టర్ గ్రూప్ పీవీ అండ్ నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ గ్రూప్ పీవీ,
అండ్ గోల్డ్ డైరెక్టర్ గ్రూప్ పీవీ. అలాగే బ్రాంచ్ డైరెక్టర్లో సైడ్ వ్యాలెన్తో సంబంధం లేదు. ఒక్క లెగ్లో మీకు 2800 పీ వచ్చినా మీరు క్వాలిఫై అవుతారు. కానీ ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ నుంచి మాత్రం చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఏదైతే ఉందో ఇది V20కి సంబంధించింది, ఇది రెగ్యులర్ ప్లాన్కి సంబంధించింది కాదు, ఇది V20కి సంబంధించింది. ఓకే, ఇది మనం ఇప్పుడు ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ హెచ్వర్స్ని ఇప్పుడు మనం ప్లాన్ చేసాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇప్పుడు చెప్పాను కదా మీకు ఒక లెక్క, 3 LOBs వచ్చాయి అనుకోండి. 3 LOBs కావాలంటే మనకి ఎన్ని TBBలు రావాలి? మనకి 6 TBBలు, అవునా? 6 TBBలతో వస్తే ఒకవేళ 70,000 PV కనుక మీరు క్రియేట్ చేస్తే మీ చెక్ ఎంత ఉంటుంది? 1 lakh ప్లస్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? క్లియరా? 6 TBBs రావాలి మినిమం. దానికంటే ఎక్కువ వస్తే ఇంకా మంచిది. మినిమం ఇది 6 TB, 3 LOBs, 6 TBs, 2 6 TBs. ఇది దీని క్రైటీరియా ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి. ఇది ఓకే. రెండోది మీకు 4 LOBs. 4 LOBsలో మీకు 8 TBBలు ఉండాలి. TB అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవర్. ఇక్కడ 60,000 PV ఉండాలి. సో 60,000 PVతోనే మరి 1 lakh నుంచి ఒక 1.2 lakh. ఇది కూడా సేమ్, ప్లస్ అంటే అదే 1 lakh ప్లస్ వరకు తీసుకోవచ్చు. మూడోది 5 LOBs, 10 TBBs. మీకు 50,000 PV ఉండాలి. 50,000 PVతోని మీకు ఎంత రావాలి? 1 to 1.2 lakhs. ఇది మీరు రాసుకోవచ్చు, లేదంటే నేను రాస్తాను. నాలుగోది 4 కాదు 6 పెరగాలి కదా, 6 LOBs. ఇది 12 TBBs, 40,000 PV, మీకు 1 to 1.2 lakh. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు 1 lakh ఇమాం సార్కు ఉంది, మనకు సంగీత మేడంకు ఉంది. ఓకే, మీ అప్లయన్స్కి ఉంది, అవునా? మీ అప్లయన్స్కి 1,00,000 చెక్ దాటింది. కానీ మీకు చెక్ 1 lakh దాటాలంటే ఇది లెక్క. ఇది మీరు 3 నెలల్లో చేస్తారా, 6 నెలల్లో చేస్తారా, మీ యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కానీ పని అంటే ఎట్లా చేయాలి తెలుసా? ఇట్లా పడాలి. నేను ఈరోజు VMC మెంబర్, ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకున్నా నాకు 15, 20, 30% గ్యారంటీ పెరుగుతుంది. ఎందుకంటే నేను మీటింగ్స్కి అటెండ్ అయినా నా గ్రోత్ అంత ఉంటుంది. నేను మీకు పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడ కనిపించాల్సిన అవసరం, ఓన్లీ జస్ట్ మీటింగ్లోకి వచ్చినా నా గ్రోత్లో ఉంటుంది నాకు లెక్క. ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ వచ్చి నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ V20లో మ్యాక్సిమం ఎక్కువ అచీవర్స్ ప్లాన్ చేయాలి. మనకు ఆల్రెడీ $1 billion కంపెనీ గురించి మనం వర్క్ చేస్తున్నాం, అర్థమవుతుందా? 7,500 కోట్ల గురించి మనము పనిచేస్తున్నాం. 7,500, 3,000 నుంచి 7,500 కోట్లు అవ్వాలంటే మనవంతా మన సాయం ఉండాలా లేదా? మీకు తెలుసా ఇండియా వైడ్ మొత్తంలో అచీవర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది అచీవర్స్ యొక్క సాయం మీ యొక్క బోనస్లో వస్తుంది. ఎలానంటారా? మీకు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, బ్రాంచ్ అయితే ఎవరి మీద ఇస్తారు? బ్రాంచ్లో 100 కోట్లలో 15% ఎంత టర్న్ ఓవర్ అవుతుందో అందరూ చేసిందే కదా. ఇది అందరూ చేసినలో ఎన్ని పాయింట్స్ అయితే అన్ని పాయింట్స్ మీద వస్తుంది. ఇప్పుడు తస్లీం మేడం చేసిన దాంట్లో మీకు ఇంకెవరో డైమండ్ డైరెక్టర్ మన జయప్రకాష్ సార్ చేసిన వీళ్ళు అందరిది కలిపి వస్తుంది. ఇప్పుడు ఇమాం సార్ చేసిన దాంట్లో ఇంకెవరో సంజీవ సార్ చేయొచ్చు, లేదంటే పురుషోత్తం సార్ చేయొచ్చు, లేదంటే ఇంకొక యూసీడీ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు మీరు చేసే ఇప్పుడు నేను DUCD నేను చేసే టర్న్ ఓవర్లో ఇంకొక విజయరాజునో లేకపోతే సిద్ధార్థ సింగ్నో లేకపోతే ఇంకెవరో వాళ్ళు కూడా మన టర్న్ ఓవర్లు తీసుకుంటారు. అందుకనే మనం ఇక్కడ అందరం కూడా ఏం చేయాలనుకున్నంటే వెరీ ఇంపార్టెంట్, అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలి. అర్థమవుతుందా? సందీప్ మధ్యలో ఇచ్చేద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనం ప్లాన్ చేయొచ్చు. మేడం తస్లీం మేడం ఇప్పుడు చెప్పండి, మీకు ఇందులో
ఇంకా సార్ ఇందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు లేకపోతే ఇంకేమైనా నాకు ఈ డౌట్ ఉందని అట్లాంటివి ఏమైనా ఉన్నాయి మీకు? అమ్మేనా మేడం మీకు? లక్ష్మి మేడం, మీరు ఎప్పుడు వెళ్తారు ₹1,00,000 చెక్లోకి? ఏది అంతే. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు మళ్ళీ మీరు అగైన్ ప్లాన్లోకి వచ్చేసేయాలి. మీకు అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది 5% వస్తుంది ఇక్కడ మీకు, ఇక్కడ 5% వస్తుంది, ఇక్కడ 5% వస్తుంది, ఇక్కడ ఒకవేళ 3,000 P ఉందనుకో ఇక్కడ 5% వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి 4, నెక్స్ట్ టైం నుంచి 3 అంటే మీకు డెప్త్కి వెళ్ళిపోయి బట్టి మీకు తగ్గిపోతుంది. ఇక్కడ 0.5 0.5 డైరెక్ట్గా వచ్చే లెక్కల్లో మీకు ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనము ఒకటి మేడం, ఇప్పుడు మనము ఇక్కడ డైరెక్ట్గా అందింది అనుకోండి, ఇలా డైరెక్ట్ తీసుకోవచ్చు. అదే బావిలో ఉన్నదనుకోండి చాదే తీసుకోవాలి. మీ డెప్త్ వెళ్ళేది అనేది ఇలా లాగాలి. ఇప్పుడు మీకు ప్లాన్ ఎలా ఉంటుందంటే మీకు ఇమీడియట్గా వచ్చేది అందేసుకుంటారు, ఇలా తీసి ఇలా పక్కన పెట్టుకుంటారు, తీసి పక్కన పెట్టుకుంటారు. కానీ డెప్త్కి వెళ్ళిన కొద్ది అలా ఉండదు, లాగాలి, ఓపిక ఉండాలి, కింద డెప్త్ ఉండాలి. కానీ అంత ఎక్కువ మళ్ళీ బెనిఫిట్ కూడా రాదు కింద డెప్త్లో. కానీ అక్కడ చేయకపోతే రాదు మళ్ళీ బెనిఫిట్. ఎందుకంటే ఇక్కడ మీ బిజినెస్ అంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఒక పెద్ద చెట్టు మేడం, ఇది పెద్ద చెట్టు. ఈ చెట్టుకి ఇప్పుడు ఇంత పచ్చగా ఉంది కదా మేడం, నీళ్ళు ఇక్కడ పోయాలా ఇక్కడ పోయాలా? పచ్చగా ఉంది కదా మేడం, ఇక్కడ పోస్తే బాగుంటుంది కదా. మీరు ఎందుకంటే లీడర్స్ అందరూ చేసే పని ఏంటంటే 90% పీపుల్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే తీసుకుని వచ్చారో జాయినింగ్ అయ్యారో ఈ పర్సనల్తోనే చేస్తారు. ఇది రాంగ్, అర్థమవుతుందా? ఇది రాంగ్. మీరు ఎక్కడ చేయాలి? ఈ పర్సనల్తో చేయాలి. ఇది దీన్ని ఏమంటారంటే మోస్ట్ ఎక్సైటింగ్ డీపెస్ట్ పాయింట్ అంటారు దీన్ని, అర్థమవుతుందా? ఇది మోస్ట్ ఎక్సైటింగ్ డీపెస్ట్ పాయింట్. మీరు ఎక్కడ పని చేయాలి? ఈ లెవెల్లో, ఇక్కడ ఇది ఈ లెవెల్లో మీరు పని చేయాలి. ఎక్కడి నుంచి? ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి. ఈ లెవెల్లో మీకు ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్లో పని చేయాలి. మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళతో కమ్యూనికేషన్, మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు ఇప్పుడు సపోజ్ ఏ అనే పర్సన్ జాయిన్ చేసిన, ఆ పర్సన్తో కింద ఈ అనే పర్సన్ జాయిన్ అయ్యాడు. ఈ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు పని చేస్తే ఏ అనే పర్సన్కి మీరు బాగు చేస్తున్నట్టు లెక్క. పేర్లు తీసుకుంటే మళ్ళీ ఇదవుతారు. మీరు ఈ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి పని చేస్తే ఈని బాగు చేస్తున్నట్లు ఏని బాగు చేస్తే, ఏ అనే పర్సన్ వెళ్ళి చేస్తే ఏ అనే వ్యక్తి పని చేయడు, కూర్చుంటాడు, నేను తప్ప వేరే వాడు లేడు అనేటట్లు ఫీల్ అవుతారు. అర్థమవుతుందా? మీకు ఈ టీంలోకి ఉన్న ఆల్రెడీ వచ్చి ఉంటాయి, వస్తున్నాయా లేదా? తస్లీం మేడంకి నా వల్లనే చెక్ వస్తుంది, సంగీతం మేడం నా వల్లనే చెక్ వస్తుంది అనేటోళ్ళు ఉంటారు. విషయం ఏంటంటే కొద్ది పెద్ద లెవెల్ లీడర్స్కి ఈ లెక్కలు ఉండవు. ఈ బ్రాంజు, సిల్వరు, గోల్డు, ఈ స్టార్ దగ్గర కొంతమందికి ఈ వీళ్ళకే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇది కనుక వాళ్ళు డెవలప్ అయితే డియూసీడీ అయినంత వరకు కూడా అదే పట్టుకుని వెళ్తారు. అని ముందే వాళ్ళు కట్ చేయాలి. కట్ చేయాలంటే మీరు డెప్త్లోకి వెళ్ళి పని చేయాలి. అర్థమైంది మేడం? ఈ డెప్త్ ఎప్పుడైతే మీ కంట్రోల్ ఉంటుందో, ఈ చెట్టు అంతా మీ యొక్క ఆధీనంలో ఉండాలంటే ఈ మొదలు మీ దగ్గర దీన్ని కరెక్ట్గా మీరు పోసన అందించాలి. అర్థమవుతుందా? ఈ పోసన ఎప్పుడైతే అందిస్తారో అప్పుడు మీ వర్క్ ఇదైతే కంప్లీట్ అవుతుంది. ఇది 1 lakh గురించి. అయితే దీన్ని మళ్ళీ నెక్స్ట్ మనకి 180 days లోపల ఇప్పుడు ఎవరైతే 1 lakh చెక్ లేదో వీళ్ళందరూ రావాల్సి. డ్రీమ్ ఏంటి? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరేం చేయాలంటే అందరూ కూడా 6 ఆర్గనైజేషన్స్తో పనిచేయండి, 6 ఆర్గనైజేషన్స్. ఓకే, ఈ 6 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పుడు 1 ఫస్ట్ ఆర్గనైజేషన్, ఇది సెకండ్ ఆర్గనైజేషన్,
థర్డ్ ఆర్గనైజేషన్, ఫోర్త్ ఆర్గనైజేషన్, ఫిఫ్త్ ఆర్గనైజేషన్, సిక్స్త్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు మీకు హౌ టు డెప్త్ డ్రైవింగ్ ఎట్లా చేయాలి? ఈ డెప్త్ డ్రైవింగ్ ఎలా చేయాలనుకున్నంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ చేసిన వ్యక్తులు కాకుండా ఎవ్రీ లెగ్లో కూడా మీకు తీసుకొచ్చిన వ్యక్తి మనకు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోవచ్చు. మీరు ఏం చేయాలంటే ఒక 5 లెవెల్ డెప్త్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఫస్ట్ 90 రోజుల లోపల 5 లెవెల్ డెప్త్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ ఈ 5 లెవెల్లో ఎవరో ఒకరు రైట్ అవుతారు, ఎవరో ఒకరు యాక్టివ్ పర్సన్ వచ్చి అనుకుందాం. ఈ యాక్టివ్ పర్సన్ దగ్గర ఇక్కడ టీం బిల్డ్ చేయండి, ఇక్కడ టీం బిల్డ్ చేయండి. ఈ పర్సన్ యాక్టివ్ ఉన్నాడు, ఇక్కడ టీం బిల్డింగ్ చేయండి, ఇక్కడ టీం బిల్డింగ్, ఇక్కడ టీం బిల్డింగ్. 1 2 3 4 5 ఇది 5 లెవెల్ డెప్త్. 20 లెవెల్ డెప్త్లోకి వెళ్ళేసరికి మనము ఏం క్రియేట్ చేయొచ్చు? క్రౌన్ క్రియేట్ చేయొచ్చు. 5 లెవెల్ డెప్త్లో రైట్ పర్సన్ దొరుకుతారు మనకి. 20 లెవెల్ డెప్త్లో మనకు ఒక క్రౌన్ క్రియేట్ చేయొచ్చు. అట్లా 6 క్రౌన్ క్రియేట్ చేస్తే మీ చెక్కు 5 నుంచి 6 లక్షల చెక్ ఉంటుంది. ఓకేనా? 5 నుంచి 6 లక్షలు. ఒక్క క్రౌన్ మినిమం లక్ష పీ వేయండి. 5 లక్షల పీ వస్తే ఇంచుమించుగా మీకు 6 నుంచి 8 లక్షల మధ్యలో చెక్ ఉంటుంది. ఓకేనా? 50,000 పీ వేసుకున్న 3.5 లక్షల చెక్ పీ ఉంటుందా లేదా? 3.5 లక్షల చెక్, 3.5 లక్షలు అంటే ఇంచుమించుగా ఎంత? మీకు 5 లక్షల చెక్ ఉంటుంది. ఓకే, సింపుల్ లాజిక్. దీంట్లో పెద్ద లాజిక్లు ఏం లేవు, ఇవి లేవు. మీరేం చేయాలంటే ఫస్ట్ మీరేం చేయాలంటే కోర్ క్రియేట్ చేయండి. కోర్ క్రియేట్ చేయొచ్చా? 160 పీవీ. 160 పీవీ క్రియేట్ చేసి మీరేం చేయాలంటే ఫస్ట్ వీక్ ఇది ఫస్ట్ వీక్ బిజినెస్, సెకండ్ వీక్ ఇది థర్డ్ వీక్ 500 పీవీని క్రియేట్ చేయండి. ఎక్కడ 500 పీవీ క్రియేట్ చేయాలి? తీసుకొచ్చిన పర్సన్ కాదు, ఏఎన్ దగ్గర కాదు, బిఎన్ దగ్గర కాదు, డి దగ్గర కాదు. ఎక్కడ కావాలి మనకి? ఇది ఈ, ఎఫ్, జి, హెచ్ దగ్గర మీరు ఎక్కడ క్రియేట్ చేయాలి? హెచ్ దగ్గర క్రియేట్ చేయాలి, లేదంటే జీ దగ్గర క్రియేట్ చేయాలి. ఓకే, హెచ్ దగ్గర జీ దగ్గర క్రియేట్ చేయాలి. ఈ హెచ్ దగ్గర జీ దగ్గర క్రియేట్ చేస్తేనే మీకు చూడండి 500 పీవీ చేయాలంటే మీరేం ప్లాన్ చేయాలి? కోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ చేస్తారు. ఈ కోర్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే 100 పీవీ అనేది మీరు వాడుకోవాలి. 60 పీవీ ఏదైతే 2,000 రూపాయల ప్రోడక్ట్ ఉంది కదా, ప్లాన్ చెప్పిన ప్రతి దగ్గర సబ్బు, షాంపూ, పేస్ట్ ఒక మినిమం ఒక 100 రూపాయల ప్రోడక్ట్ అని చేతిలో పెట్టేసి రావాలి. మినిమం 100 రూపాయలు ఏదో ఒక ప్రోడక్ట్ అయితే చేతిలో పెట్టేసి వస్తే వాళ్ళు సాయంత్రం పూట మనము మా చెప్పిన మాట వెనకపోవచ్చు, కానీ ప్రోడక్ట్ అయితే పనిచేస్తుంది. మనకు ఇలాంటి వ్యాపారం ఇక్కడ బుక్ అనేది ఇచ్చేసి రావాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2,000 పీవీ క్రియేట్ చేయాలనుకోనంటే మీకు ఇంచుమించుగా ఎన్ని జాయినింగ్స్ రావాలి? మనకి 20 జాయినింగ్లు రావాలి. 20 జాయినింగ్స్ మనం ఇక్కడ చేయాలి. మీరు కావాలంటే 160 పీవీ చేసే వాళ్ళు ఎంతమంది కావాలి? మనకి 12 మెంబర్స్ కావాలి. ఈ 12 మందితో మనము కోర్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు. మీకు ఒకవేళ మనకు వెల్త్ ప్యాక్స్ ఉన్నాయి, వెల్త్ ప్యాక్స్తో ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చా లేదా? 7 మంది ఉంటే చాలు. 7 మంది ఉండదు అనుకో 300 పీవీతోని మీకు ఎంత వస్తుంది? మీకు 1,250 కదా, అంతేనా? 1250 కాదా? 750 కదా అది. ఇప్పుడు ఒక 10 మందికి ఇచ్చామనుకోండి ఎంత అవుతుంది? ప్లేట్స్ అండ్ అవి ఏవైతే నెక్స్ట్ గ్లాసెస్ ఉన్నాయో తీసుకో. ఇప్పుడు 750 ఇంటూ 10 7,500 అవుతుందా లేదు? మనం పీవీ ఎంత? 200 కదా, ఇది 200 కదా. 10,000 200 పీవీ అంటే బ్రాంచ్ రేట్ బోనస్ ఎంత వస్తుంది? ఇంచుమించుగా ఒక 5,000 వస్తుందా? 5,000 వస్తుంది. ఎంత? 12,500. అవునా? ఇదే లెక్క రాదా? అర్థం కావట్లే. ఇప్పుడు బ్రాంచ్ రేట్ బోనస్ 2,000 పీవీతో ఎంత వచ్చింది మీకు? ఇప్పుడు మీకు ఇన్ని 10 కదా, 10,000 20 ఎంత వచ్చింది బ్రాంచ్ రేట్ బోనస్?
2000 పీవీతోని. 6 లెగ్గులతోనైతే ఖచ్చితంగా నాకు తెలిసి 5000 వస్తుంది. నీకు 2-3 లెగ్గులతోనైతే 3 నుంచి 4000 అట్లా వస్తుంది. అంతేనా? నేను రాసింది 8 లెగ్గులు, డైరెక్ట్ 6 లెగ్గులు రాశాను కాబట్టి 5000 వేసాను ఇక్కడ నేను. సార్ మనం ఎప్పుడు ఆలోచించింది మ్యాక్సిమం ఆలోచించాను, మినిమం ఆలోచించొద్దు. మనం 35 మార్కులు కాలేజ్ ఇస్తే పాస్ కామ్, 100 మార్కులు కాలేజ్ ఇస్తే 75-80 వస్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది, 50 మార్కులు వస్తే సెకండ్ క్లాస్ వస్తుంది. మనం ఆలోచించేది 35 మార్కులకైతే ప్రాబ్లం అవుతుంది. అవునా కదా? సో నేనేమంటున్నా, ఈ 1200 ఏదైతే ఉందో 10 ప్యాక్స్ ఇచ్చామనుకోండి ఎంత అవుతుంది? 3000 పీవీ. అవునా? సో 3000 పీవీకి ఎంత వస్తుంది కమిషన్? ఇది 12,000. అవునా? 12,000 అండ్ ఇది ఒక 6 అంటే మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది కాబట్టి 8,000. ఎంత వస్తుంది? 10 ప్యాక్స్ మనము టీంలోకి తీసుకొచ్చినా అక్కడి నుంచి మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది? 12,500 ఒక దగ్గర వస్తుంది, ఇంకో దగ్గర 20,000 వస్తుంది. ఆ 20,000 రూపాయలు మీకు అడిషనల్. ఇది ఈ ప్లాన్లో సంబంధం లేదు. ఇది ఇప్పుడు పొరపాటున మీకు 4 ఎల్ఓబీలు వచ్చాయి, మీకు 50,000 పీవీ వచ్చింది, పీవీ తక్కువ అయిపోయింది. ఆ 10,000 పీవీని ఇది మీకు మేనేజ్ చేస్తుంది. ఆ 10,000 పీవీ 3,000 పీవీతోనే మీకు 20,000 రూపాయలు చెక్ తీసుకుంటారు. ఏం శ్యామ్ సార్, అర్థమవుతుందా? శ్రీనివాస్ సార్, ఇది మనకేంటంటే మనము పని అంతా చేసిన తర్వాత మనకు ఒక గులాబ్ జామ్ ఇచ్చారనుకోండి, 10 గులాబ్ జాములు తిన్నాం, బాగా ఆకలిని తిన్నాం, ఇంకా 11వ గులాబ్ జామ్ లెక్కది అయిపోయింది. ఇంకా ఇంకో గులాబ్ జామ్, లాస్ట్ గులాబ్ జామ్ అన్నట్లు లెక్కది. అర్థమవుతుందా? ఇది మీరు ఇక్కడ ప్లాన్ చేస్తే 2000 పీవీ క్రియేట్ చేయొచ్చా లేదు మేడం? శ్రీనివాస్ సార్, వాస్ సార్, 2000 పీవీ క్రియేట్ చేస్తే వీళ్ళకి ఇక్కడ ఏం చెప్పొచ్చు? 2000 పీవీ నేను మీకు వచ్చి హెల్ప్ చేస్తాను, సైడ్ వేలంకి 2000 పీవీ ఇక్కడ మీకు హెల్ప్ చేస్తానని చెప్పొచ్చు. సో ఇక్కడ 2000 పీవీ. అవునా? ఇక్కడ 2000 పీవీ. అవునా? ఎంత అవుతుంది? 1 2 3 4 5. ఓకే, ఇది మనకు రెగ్యులర్గా మనం చేసేది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏం చేయాలనుకున్నంటే ఒక చిన్న మార్పు చేద్దాం, 3,000 పీవీని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక 1000 పీవీ ఎక్స్ట్రా క్రియేట్ చేయండి. 1000 పీవీ ఎందుకు అనుకున్నంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ మీకు అచీవ్ అవుతారు. ఒక 1000 పీవీ, 3,000 పీవీ, ఇక్కడ 3,000 పీవీ, ఇక్కడ 3,000 పీవీ. ఇది ఇంతకుముందు స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు 3,000 పీవీ మీకు అక్కడ క్రియేట్ అయితే ఎంత అవుతుంది? 15,000 అవుతుందా లేదా? 15,000 పీవీ వస్తుంది. అవునా? 15,000 పీవీ. సో 15,000 పీవీతో ఎంత చెక్ తీసుకోవచ్చు? ఒక 30 నుంచి 35,000 తీసుకోవచ్చా? మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. ఈ 5 లెగ్గలతోనే 5 డెప్తులతోనే, 5 లెగ్గలు కాదు 5 డెప్తులతోనే మీకు 30 నుంచి 35,000 చెక్ వస్తుంది. ఒకవేళ ఇదే ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే ఇక్కడ సేమ్ ఇదే మనకు ఎప్పుడైతే మన మాట వినేటోళ్ళు, మనతో పాటుగా బిజినెస్ సెమినార్స్కి వచ్చేటోళ్ళు ఎప్పటి వరకు అయితే వస్తారో అప్పుడు వరకు టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ 5 లెవెల్ డెప్త్, 5 నుంచి 6 లెవెల్ డెప్త్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు కోరు మనం చేసిన తర్వాత రెండోది ఏం చేస్తాం? 2000 పీవీ క్రియేట్ చేస్తాం. కానీ 2000 పీవీ కాదు, ఇప్పుడు 3000 పీవీ చేయండి. 3000 పీవీ దేంతో వెల్త్ ప్యాక్స్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే 160 పీవీ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళకి వెల్త్ ప్యాక్ గురించి చెప్పండి. మోకాలు నొప్పులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక లేదనుకోండి, మీరు ఒక చిన్న లాజిక్ కూడా చేయొచ్చు. మీ దగ్గర కొన్ని ప్రోడక్ట్ ఉంటాయి కదా, మీరు వెల్త్ ప్యాక్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఇచ్చేసి రీప్లేస్ చేయాలి. అలా చేయొచ్చా లేదా? ఇది బిజినెస్ టెక్నిక్. ఇప్పుడు టాటా అమ్మి వేడాడు, కోటీశ్వరుడు అయ్యాడు. అవునా కదా? ఇప్పుడు బాటా అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు లేదా? ఇప్పుడు రామోజీరావు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. చనిపోయినప్పుడు 6.5 కిలోమీటర్లు ఓన్లీ ఆయనకి అంతిమయాత్ర చేస్తారు. 6.5 కిలోమీటర్ల ల్యాండ్ అంతా ఆయనది. ఆయనకి ఎకరం భూమి 2 ఎకరాలు కాదు, 6.5 ఎకరాల్లో ఆయన అంతిమయాత్ర అయిందంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది? 4,400 ఎకరాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్.
మన అంత సంపదను సృష్టించాడా లేదా? మనం అమ్మి ఏమాడు కోటీశ్వరుడు అయ్యాడు, మనం కొని ఏమో బిక్కారయ్యాం. అమ్మడం అనేది ఒక కళ. మీరు ఇప్పుడు అమ్మడం అనేది మీ బాడీలో జీర్ణించుకోవాలి. అంటే అన్ని డబ్బులతోనే అయితే సరే, డబ్బులతో కొనలేను చాలా ఉన్నాయి, కానీ డబ్బులతోనే ఇప్పుడు బిజినెస్ మనం బిల్డ్ చేయాలి. డబ్బులే కావాలి మనకి, అవునా కదా? డబ్బులు రావాలంటే కొద్దిగా మీరు మొహమాటం, భయం, బద్ధకం అన్నిటినీ పక్కన పెట్టేసి ఫ్రాంక్ అంటే ఏమంటారు ట్రాన్స్పరెంట్ పారదర్శకత. మీ అప్లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ తల ఉంది కదా, ఇది ఏదైతే ఉందో సార్ చెప్పండి, మేడం చెప్పండి, సంగీత మేడం చెప్పండి, మీకు నేను ఏం చేస్తే నేను సక్సెస్ అవుతా, శ్యామ్ సార్ చెప్పండి మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతా. ఇవన్నీ ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో, ఇది ఓపెన్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి బాగా నాలెడ్జ్ తీసుకుందామని ఒక పర్సన్ వెళ్ళాడనమాట స్వామీజీది. ఎందుకంటే చాలా తత్వవేత్త, మహాజ్ఞాని. సో ఈ జ్ఞాని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన సరే రేపు వచ్చేసి అంటాడు, రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసామంటాడు. మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారో అలాగే ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇద్దరికి టీ ఇస్తాడు, ఈయన టీ ఆయన టీ. అయితే ఈ మధ్యలోనే ఆ టీ కప్పు ఈయన పోసే క్రమంలో ఈయన టీ పోస్తూ ఉంటాడు. పోసిన తర్వాత ఏమవుతుందంటే ఇది టీ కప్పు, ఇది టీ కప్పు ఇలా పోస్తున్నాడు. పోస్తున్న తర్వాత కొద్దిగా అయింది, ఇది అయిపోయింది, మళ్ళీ కింద ఇలా పడిపోతుంది, ఇలా పడిపోతుంది, ఇలా పడిపోతుంది. చూస్తున్నాడు ఆయన, రే ఏందబ్బా నాకు ఇవ్వాలనుకున్నాడు కదా, మరి నీకు పోసేస్తుంది సార్, ఏం చేస్తున్నా చూస్తుండ్రా, ఏమవుతుంది మీకు బయటికి పోతుంది అనుకుని అంటే అప్పుడు అంటాడనమాట, నీకు ఫస్ట్ నేర్పించాల్సిందే ఇది. మీరు కనుక మైండ్ ఫుల్గా పెట్టుకొని వస్తే నేను చెప్పింది మీకు ఏది అర్థం కాదు. మీరు కనుక ఖాళీ కప్పు లెక్క ఉంటే ఏముంది, ఖాళీ కప్పు లెక్క ఉంటే నేను ఏదైనా చెప్పామనుకోండి ఇందులో వేసుకుంటారు మీరు, అవునా కదా? మీరు ఫుల్గా వచ్చారనుకోండి, ఫుల్ ఉన్న కప్పులో వచ్చారనుకోండి, మీకు ఏం అర్థం కాదు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ అయితే అంటే ఏమి కాదు. ఈ బిజినెస్లో ₹1 కోటి నెలకు సంపాదించేటోళ్ళు ఉన్నారు. ₹1 కోటి నీకు లైఫ్లో రిటైర్ అయిపోవచ్చు. ఒకటే నెల చెక్కుతో రిటైర్ అయిపోవచ్చు. మనం మీ అకౌంట్లో ₹1 ఉన్నదనుకో, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారా? మన రిటైర్మెంట్ అయిపోయినట్లు ఆల్మోస్ట్ మన బిజినెస్లో మనము ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నట్లు ఎక్కడ కదా. మరి అలాంటి ఇన్కమ్ జోన్లో ఉన్న పెద్ద బిజినెస్లో మనం ఏదైనా నేర్చుకుంటేనైతే, ఇప్పుడు నేను 17 లక్షల చెక్ తీసుకునే వ్యక్తిని మళ్ళీ నేను ఎందుకంటే ఓపెన్ మైండ్తో ఉంటాను. ఇప్పుడైతే నేను ఓపెన్ మైండ్తో ఉంటానో బారిల్ సార్ చెప్పింది నాకు అర్థమవుతుంది, లేదా గౌతమ్ బాలి సార్ చెప్పింది అర్థమవుతుంది. నాకు అన్నీ తెలుసు అనుకో, ఆయన ఏం చెప్పినా అర్థం కాదు, నా యొక్క గ్రోత్ ఆగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్నోసెన్స్ మిస్ అవుతుందో అప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది. మనం ఏం నేర్చుకోం. 10వ తరగతి పిల్లలకి లోపల అన్ని పాఠాలు గుర్తుంటాయి, ఇంటర్మీడియట్ పిల్లలకి గుర్తుండవు. మీకు 10వ తరగతి లోపల ఏవైతే నేర్చుకున్నారో అవి మీకు గుర్తుండుంటాయి, దాన్ని స్టడీ అంటారు. స్టడీ కాదు, ఎడ్యుకేషన్ అంటారు. 10వ తరగతి లోపల ఎడ్యుకేషన్, 10వ తరగతి దాటిన తర్వాత స్టడీ అంటారు. మీకు స్టడీలో అంటే 10th తర్వాత మీకు ఏవి పాఠాలు గుర్తుండవు, 10వ తరగతి కంటే కింద పాఠాలు గుర్తుండవు. ఎందుకంటే అప్పుడు ఇన్నోసెన్స్ మీ దగ్గర ఉంటుంది, అమాయకత్వం మీ దగ్గర ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్కి మీరు ఏం చెప్పినా కూడా ఏమవుతుంది, నేర్చుకుంటారు చాలా దీనిగా. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అనే దీంట్లోకి వస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం నేర్చుకోవడం ఆపేస్తాం. మీకు కాస్ తీటా, సైన్ తీటా ఏమున్నాయో అవి గుర్తుంటాయి, అవునా కదా? 10th వరకు చదివినాయి. 10th తరగతి దాటిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏం చేస్తామో అవి గుర్తుండని కూడా గుర్తుండవు. మీకు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 10వ తరగతిలో మనం ఒక పాఠం చదివి ఉంటాం, ఆ పాఠం ఇప్పుడు కూడా మనకు గుర్తుంటుంది, అవునా కదా? సో ఇక్కడ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ మనకు రావాలి, కానీ స్టడీ కాదు. మీరు విన్నింగ్ టీమ్ అనేది ఎడ్యుకేషన్ ఇస్తుంది, మీకు స్టడీ ఇవ్వదు. మీరు ఒక అమాయకత్వంతో ఉండి మీ అప్లైన్ దగ్గర మీరు ఒక అమాయకత్వంతో ఉంటే మీరు ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర తీసుకోగలుగుతారు. అప్లైన్ అంటే ఇప్పుడు మీ అప్లైన్ ఎవరు, ఇమ్మీడియట్ మీ ఇక్కడి నుంచి ఎస్పీ బాలి సారు, గౌతమ్ బాలి సార్ కూడా మీకు అప్లైన్సే. అర్థమవుతుందా? ఒక్కొక్క నీ లీడర్ దగ్గర ఒక్కొక్క మనకేమంటుంది అని అంటే ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, అనూప్ గుప్తా దగ్గరికి వెళ్తే మీకు ఆయన అప్లైన్ కాదు, కానీ ఒక లీడర్ చెప్తున్నా. ఆయన దగ్గరికి వెళ్ళకంటే మీకు ఏం చెప్తారు, ఎక్కువ హెల్త్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్,
మీకు గులాబ్ జడేజా దగ్గరికి వెళ్తే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. సాగర్ బాబు దగ్గరికి వెళ్తే ఆయన స్మూత్గా బిజినెస్లు ఎట్లా చేయాలని చెప్తాడు. అంటే ఒక్కొక్క లీడర్ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ. ఇప్పుడు సంగీతం మేడం ఒక లెక్క బిజినెస్ బిల్డ్ చేస్తారు, శ్యామ్ సార్ ఒక లెక్క బిల్డ్ చేస్తారు, ఇప్పుడు ఇమామ్ సార్ ఒక లెక్క బిల్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ బిజినెస్ బిల్డ్ చేస్తారు. కానీ అందరూ అల్టిమేట్గా సక్సెస్ అవుతారు. అందరికీ అన్ని సక్సెస్ అంత రాదు. ఒక పిల్లోడు ఉన్నాడు, చాలా ఫాస్ట్గా టకటక మ్యాథ్స్ చేస్తాడు, ఫిజిక్స్ వాడు చేయలేడు. అలానే ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కొంతమంది ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొంతమంది ఎక్సైట్మెంట్ లేకపోయినా బిజినెస్ బాగా బిల్డ్ చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రికెట్లో మీకు ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో ఈ ఆటగాళ్ళు అనేవాళ్ళు కొంతమంది చాలా ఫాస్ట్గా ఏం చేస్తారు, బ్యాటింగ్ ఆడతారు, వాళ్ళ అవసరం. బౌలింగ్ కొంతమంది చేస్తారు, కొంతమంది కీపింగ్ చేస్తారు. మీకు 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంటారు. 11 మందిలో అందరూ బాగా బ్యాటింగ్ చేసేటోళ్ళు ఉంటే ఓడిపోతారా లేదా? బాగా బౌలింగ్ చేసేటోళ్ళున్నా ఓడిపోతారు. అందరూ ఉండాలి. ఈ బిజినెస్లో కూడా ఇప్పుడు ఒక తస్లీం కూడా ఫాస్ట్గా ₹1,00,000 చెక్లోకి వచ్చారు. వాళ్ళ అప్లైన్ రాలేదనుకుందాం ఎగ్జాంపుల్గా. అప్లైను డౌన్ లైన్ ఇద్దరు ఈక్వలే. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పెద్ద ఫాస్ట్ చెక్ వచ్చిందంటే మీరు ఆమె ఫాస్ట్గా క్రికెట్లో బ్యాట్ ఎట్లా మనకు గేమ్ ఆడుతున్నారో అట్లా ఒక గేమ్ లెక్క ఆడుతాను బిజినెస్ మొమెంటమ్ని. రాజిరెడ్డి సార్ అర్థమవుతుంది. అందరూ అవసరమే ఈ బిజినెస్లో. మీ టీంలో అలాంటి వాళ్ళు వస్తారు. అందరినీ ఒకటే లెక్క ట్రాన్స్పరెంట్. నేను ఇదే పారదర్శకత ఎందుకు చెప్తున్నంటే మీలో ఎటువంటి విచక్షణ అంటే ఎటువంటి వివక్ష ఉండొద్దు. మీకు అర్థమవుతుందా? ఎవరి మీద కూడా డబ్బులు ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళ మీద బాగా చూడడం, డబ్బులు తక్కువ వచ్చే వాళ్ళ మీద వివక్ష చూపించకండి. పని మాత్రం పని చేసేటోళ్ళతో చేయండి. పని చేసేటోళ్ళతో చూడండి, కానీ అందరితో పాటుగా ఈక్వల్గా చూడండి. ఇప్పుడు అందరిలో హయ్యెస్ట్ చెక్ నాదేనా? ఇప్పుడు తెలంగాణలో హయ్యెస్ట్ చెక్ నాదే. మన భార్య సార్ అందరిని ఈక్వల్గా చూస్తారు లేదా డియూసీడీలకి? మనం అదే. ఇప్పుడు మన పిల్లలు ఉన్నాడు, ఒక పిల్లోడు చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు. వాళ్ళు 2వ తరగతి పిల్లోడు 20 ఎక్కం చెప్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమన్నాడబ్బా. కానీ ఇంకోటి ఉంటాడు, లేదా పాప ఉంటుంది, ఆ 5వ తరగతి చదువుతారు కానీ 10వ ఎక్కం కూడా రాదు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కానీ అందరిని కూడా ఒకే లెక్క మీరు బిజినెస్ని అందరూ కలుపుకుంటూ పోవాలి. ఆఖరి వీధిలో కుక్క సైతం కూడా మీకు సహకరిస్తుంది, విశ్వం సైతం సహకరిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే చేస్తామో ఈ 3000 PV క్రియేట్ చేస్తాం. మళ్ళీ మూడోది ఏంటంటే ఇప్పుడు 5 to 6 లెవెల్ మీకు డెప్త్లోకి 5-6 లెవెల్ డెప్త్ మీరు డ్రైవ్ చేయండి. 4వది ఏంటంటే ఓకే 3 times మీ అప్లైన్తో రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఉండాలి. 3 times రెగ్యులర్ కమ్యూనికేషన్ చేయొచ్చా? ఓకే. 4వది. 5వది ఇప్పుడు మనకు 30,000 PV వచ్చింది. ఇక్కడ 30,000 కాదు 15,000 PV వచ్చింది. 15 4లో 60,000 PV మీకు ఇక్కడ చెప్తా చూడండి. 70,000 PVతోని 70,000 PV మీకు ఇక్కడ ఇది రాశాను కదా, 3 LOBs 1 lakh చెక్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకవేళ సార్ ఈ లెగ్గు నాకు ఇక్కడ ఎక్స్ అనే లెగ్ ఉంది, యాక్టివ్లో లేదు, మీకు తెలిసిన వాళ్ళని కొత్తగా ఒక 5 మందిని స్పాన్సర్ చేయండి. ఇన్యాక్టివ్ లెగ్లో మీకు తెలిసిన వాళ్ళు కొత్త మంది. ఇప్పుడు 4 లెగ్లే పని చేస్తున్నారు సార్, ఈ 2 లెగ్లు పని చేయట్లేదు. ఈ లెగ్లో మీరు ఏం చేయాలి? ఒక లెగ్లో 5 మంది, ఒక లెగ్లో 5 మంది, 5 మంది. 90 రోజుల లోపల 20 మందినైనా మినిమం జాయిన్ చేయాలి. మీరు 20 మంది జాయిన్ చేస్తే ఎవరో ఒక రైట్ పర్సన్ వస్తారు, ఆ పర్సన్తో మనము బిజినెస్ చేయొచ్చు. ఓకే, ఓకే లెగ్లో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ 5 వేస్తారు, ఈ పర్సన్ యాక్టివ్ అయ్యాడు అనుకుందాం. ఈయన దగ్గరికి వెళ్ళి మీరు 90 రోజుల లోపల 5 లెవెల్ డెప్త్కి వెళ్ళి మీరు బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఇది మీరు LOB క్రియేట్ చేసే విధానం. సిద్ధార్థ్ సార్కి ఇప్పుడు 37 LOBలు వస్తాయి డైరెక్ట్గా, 37 LOBలు. కాబట్టి ఆయన 1,80,00,000 చెక్ ఉంది దానికి. యావరేజ్గా 1,50,00,000 అయితే వస్తుంది. అర్థమవుతుందా? ఆయనకి 20 కోట్ల క్లబ్బు, 20 crores క్లబ్లో ఓకే, ఈ 20 crores క్లబ్ ఉంది కదా,
దీంట్లో 20 లక్షల వరకే వాళ్ళకి అంటే పెద్ద లీడర్స్ వెళ్ళేటట్లుగా అక్కడ ఒక కండిషన్ పెట్టారు. లేకపోతే సిద్ధార్థ్ సింగ్ సార్కి ఎస్పీ బాలి సార్కి వెళ్ళిపోతుంది అంత 20 కోట్లు వాళ్ళిద్దరికి వెళ్ళిపోతుంది, మనకేం ఉండదు. ఇంకా అర్థమవుతుందా? ఆ కండిషన్ ఎందుకు పెట్టారు అంటే అందరికీ రావాలని కండిషన్ అది. ఎందుకంటే పెద్ద టీమ్స్ వాళ్ళవే. సెకండ్ హైయెస్ట్ అన్నారు మన సారు, ఫస్ట్ అన్నారు సిద్ధార్థ్ సింగ్ సారు. నాకు తెలిసి టాప్ ఎర్నర్స్కి వెళ్ళిపోతుంది చెక్లు. అందుకనే ఈ లింక్. ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇన్యాక్టివ్ లెగ్లో ఉన్నారో ఇన్యాక్టివ్ లెగ్లో మీరు మ్యాక్సిమం ఒక్కొక్క లెగ్లో 5 మందిని ఒక్క నెల లోపలే 5 జాయినింగ్స్ చేయాలి. మీకు 90 డేస్ లోపల 20 జాయినింగ్స్ చేయాలి. ఆ లెగ్ని మీరు యాక్టివ్లో తీసుకొని రావాలి. ఓకే, ఇది 6వ పాయింట్. ఇంకా 7వది ఏంటంటే మీరు స్టార్ డైరెక్టర్, అవునా కదా? స్టార్ అండ్ అబోనా మీకు సిఈపి క్లబ్ ఏదైతే ఉందో మీ ఓన్ ఉండాలి. సిఈపి ఓన్ ఉండాలి, మీ అప్లైన్ దాంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ లెగ్లో ఉన్నారు, వీళ్ళకి 2 సపరేట్ మీకు ఎలిజిబుల్ రావాలంటే ఓన్ సిఈపి ఉండాలి మీకు స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి. అలాగే ఓను టీమ్ మీటింగ్ ఉండాలి మీకు. స్టార్ ఓను సిఇఓ ఉండాలి మీకు. ఓన్ పేజ్ మీటింగ్ ఉండాలి. ఓకేనా? సిఈపి జూమ్ క్లబ్ టీమ్ మీటింగ్ ఓన్గా ఉండాలి. మీ టీమ్ మీటింగ్ ఒకవేళ మీ అప్లై మీకు తెలియలేదు, 10 కోర్ స్టెప్స్, కార్డినల్ రూల్స్ మీ యొక్క టీమ్ మీటింగ్లోకి వెళ్ళిపోవాలి. 4 బేసిక్స్. ఓకే. సిఇఓ మీకు సొంతంగా ఒక సిఇఓ మినిమం స్టార్ చేయాలి. ఒక క్రౌన్ అయితే మినిమం 3 కంటే ఎక్కువ ఉండాలి సిఇఓలు. యూసీడీ అయితే మీకు ఒక మెగా సిఇఓనే ఉండాలి. అర్థమైందా? మీకు ఒక మెగా సిఇఓని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఒక యూసీడీ చూడండి, దీనికి ఒక క్రైటీరియా ఉంది. దానికి స్టార్గా అయితే ఒక్క సిఇఓ ఉండాలి, డైమండ్ ఒకటే సిఇఓ. అంటే ఎంతకు మించి కూడా ఉండొచ్చు, మీరు మీ ఇష్టం. మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క ఎంత ఫాస్ట్గా మీరు డెవలప్ చేసుకుంటే, మీ యొక్క ఐక్యూ ఎంత ఫాస్ట్గా డెవలప్ చేసుకుంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సిఇఓ పక్కా ఉండాలి మీకు. మీ టీంకి మీరు హ్యాండిల్ చేసుకోవాలి. టీమ్ మీటింగ్ కూడా మీరే చేసుకోవాలి. ఓకే. మీకు వీలైతే ఏ లెక్కకు ఆ లెక్కకు మీరు టీమ్ మీటింగ్ కూడా చేసుకోండి. 5 మంది వచ్చినా 10 మంది వచ్చినా కూర్చోబెట్టి మీటింగ్ చేయండి. ఓకేనా మేడం? అండ్ నెక్స్ట్ మీకు పేజ్ మీటింగ్ అంటే 10 కోర్ స్టెప్స్ని ఒక్కొక్కరితో మనము చెప్పించడం. పేజ్ మీటింగ్ కూడా చేయాలి. పేజ్ మీటింగ్లో చేస్తే ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది, పక్కోడికి అంత నొప్పి ఉండదు. పక్కోడికి ప్రాబ్లం వచ్చిందంటే వాడికి నొప్పి ఉంటుంది. 10 కోర్ స్టెప్స్ వాడితోనే నోట్లో చెప్పించామనుకో, వాళ్ళకి 10 కోర్ స్టెప్స్ మేక్ లిస్ట్ ఏంది, ప్రోడక్ట్ యూజ్ అయింది. అది 10 కోర్ స్టెప్ చేసినప్పుడు ఇంట్లో ఒక ఛాయ్, ఒక బిస్కెట్, కొంత బిస్కెట్ తయారు చేయించి గెట్ టుగెదర్లోకి పెట్టి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పించాను, మాట్లాడించాను. అది పేజ్ మీటింగ్ అంటారు దాన్ని. లేదంటే గెట్ టుగెదర్ మీటింగ్. ఎవరింట్లో ఎవరి టీము వాళ్ళు. ఇప్పుడు మీరు ఉన్నారు స్టారు, ఇది చేయాల్సింది యూసీడీలు డియూసీలు అందరూ చేయాల్సిందే. మీ యొక్క ఇమీడియట్గా స్టార్ మధ్యలో లేడు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇది సంగీత మేడం టీం అనుకుందాం, ఇది ఇమామ్ టీం. ఓకే. సంగీత తర్వాత ఇక్కడ తస్లీం మేడం ఉంది. ఇప్పుడు సంగీత మేడం టీంని ఏమి చేసుకోవాలి, తస్లీం మేడం టీం తస్లీం మేడం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇది స్టార్ డైరెక్ట్ లెగ్ కాదు, మీకు కాదు, సంగీత మేడం లెగ్ ఇది యూసీడీ. కానీ మీకు ఈ లెగ్ ఉంది కదా, ఈ లెగ్లో మీరు చేసుకోవాలి, ఈ లెగ్లో వీళ్ళు చేయాలి. క్లారిటీ వచ్చింది కదా? నాన్ స్టార్ డైరెక్ట్ లెగ్లో మాత్రమే మీరు చేసుకోవాలి. వాళ్ళు స్టార్ అయితే స్టార్, ఒకవేళ స్టార్లో కొంతమంది చదువు ఉండదు, అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇది ఎప్పుడైతే చేస్తామో మనకి 90 డేస్ తర్వాత 8వది. ఇప్పుడు మనకి ఇదే పీవీని మనం ఏం చేయొచ్చు అనుకునంటే 6 లెగ్గులు చేస్తాం, 2 లక్షల పీవీ వచ్చింది అనుకో, ఏమవుతుంది? మనం యూసీడీ అవుతామా లేదా? 2 లక్షల పీవీతోనే యూసీడీ ఇక్కడ రాస్తాను. 2 లక్షల పీవీ యూసీడీ. మీ చెక్ ఎంత ఉంటుంది? 3 lakhs ప్లస్ ఉంటుంది. ఓకే. 9వది మీకు 3.5 lakh పీవీ అండ్ యూసీడీ విత్ 5 lakh చెక్ ప్లస్. తర్వాత
మీకు 5 lakhs పీవీ యూసీడీ మీకు 5 lakhs అంటే యూసీడీ ఎవరు డీసీడీ అవుతారు. ఆ 2 లెక్కలకు సమం రావాలి. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 1.5 వచ్చింది, డీసీడీ ఎవరు. ఇక్కడ 2.5 రావాలి, ఇక్కడ 2.5 రావాలి, లేదంటే 6 లెగ్గుల్లో కలిపి 2.5 రావాలి. ఇదే మనకు 5 లక్షల చెక్ రావాలి. మ్యాక్సిమం 2.5 వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా, అర్థమవుతుంది మేడం. యూసీడీ ఇది డీసీడీ అవుతారు. డీసీడీ అయినప్పుడు మీకు ఒక 6 to 7 lakhs చెక్కు ఉంటుంది. 11ది మీకు 10 లక్షల పీవీ, 10 లక్షలు అక్కర్లేదు యాక్చువల్గా, 8 లక్షల పీవీని మీకు డియూసీడీ ఉండాలి. మీకు 8 ఎల్ఓబీలు అంటే 8 అంటే ఇక్కడ 12 ఎల్ఓబీలు ఉండాలి. 12 ఎల్ఓబీలు ఉంటే మీ చెక్కు 10 లక్షల చెక్ ఉంటుంది. ఓకేనా, లేదు మనం ఇంకొకటి కూడా ఉంది, 10 లక్షల పీవీ తీసుకొని వచ్చి డియూసీడీ మెయింటైన్ చేసి ఇక్కడ 10 ఎల్ఓబీలు చేస్తే 10 లక్షల చెక్ తీసుకోవచ్చు. లేదు ఇంకొకటి కూడా ఉంది, 12 లక్షల పీవీ డియూసీడీ 10 అంటే ఇక్కడ 8 ఎల్ఓబీలు 10 లక్షల చెక్. ఇంకొకటి కూడా ఉంది మనకు 14 లక్షల పీవీ డియూసీడీ 14 అంటే ఇది 6 ఎల్ఓబీలు 10 లక్షల చెక్. చాలా ఇది టఫ్ అయిపోతుంది మనకి. 6 ఎల్ఓబీలతోనే 10 లక్షల చెక్కు చాలా కష్టమైపోతుంది, చాలా ఎక్కువ పీ అవసరం అవుతుంది. ఇదే మీకు 1 కోటి 1 crore పీవీ 16 ఎల్ఓబీలు ఆటోమేటిక్ డియూసీడీ అవుతారు కాబట్టి మీ చెక్ 1 crore ఉంటుంది. 3 కోట్ల బిజినెస్ 3 crore పీవీ అంటే ఇంచుమించుగా ఎంత 3 3 9 అంటే 100 కోట్ల బిజినెస్. 100 కోట్ల బిజినెస్ అయితే 16 ఎల్ఓబీలు మీ చెక్కు 3 కోట్లు. ఓకే, క్లియరా? ఇది లెక్క. ఇందులో మీకు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఏమైనా బిజినెస్ గ్రోత్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు అడగండి, చెప్తాను నేను. సార్ ఒక టీంలో డెప్త్ 4 స్టార్ డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ నేను సంగీత ఎగ్జాంపుల్ ఇప్పుడు వీక్లీ సీఓస్ చేయాలి, అందరం కూడా సపరేట్ చేయాలి అంటే కుప్పల్లో కానీ లేకుంటే ఇక్కడ చేసినప్పుడు పీపుల్స్ డివైడ్ అవుతున్నారు. 3, 4, 5 మెంబర్స్తో 6 మెంబర్స్తో వస్తున్నారు. అందరికీ కలిపి ఒకటే చేయడంతో ఒక హాల్ అనేది ఫీల్ అవుతున్నారు. మెగా సీఓ చేయండి. ఇప్పుడు మీ యూసీడీగా ఉండి అందరికీ అన్ని టీంలకి ఒకటే దగ్గర గ్యాదరింగ్ చేసుకొని చేయండి. కానీ వాళ్ళు 5 మంది 10 మంది 20 మందికో వెళ్ళి అక్కడ స్వయంగా అనుభవించి వాళ్ళ యొక్క అక్కడ అది స్ట్రెంగ్త్ నేను టీంని ఎక్కువ తీసుకొని రావాలని ఒక వాళ్ళ స్వయాన్న ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వకపోతే మెగా సీఓలకు వాళ్ళు ప్రమోట్ చేయలేరు. సొంతంగా మీ యొక్క టీంని ఇప్పుడు మీరు రాజిరెడ్డి సారు లక్ష్మి మేడం మనకు మేడ్చల్లో చేశారనుకుందాం. మేడ్చల్ మీటింగు అక్కడ 5 మంది 10 20 30 మంది రావాలి. మళ్ళీ ఎగైన్ మీరు మెగా సీఓకి అక్కడి నుంచి మీరు ప్రమోట్ చేసుకోవాలి. బొగ్గులగుంటకు, కొత్తపేట, చందనగర్, లేకపోతే మీరు సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకుని యూసీడీ లెవెల్లో చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను ఒక డియూసీడీ లెవెల్లో మీరు మెయింటైన్ చేస్తారు. నేను ఎప్పుడు యూసీడీ లెవెల్లో నేను ఇక్కడ బొగ్గులగుంటలో అది తీసుకొని మెయింటైన్ చేస్తాం. యూసీడీ లెవెల్లో మీకు నేను ఇక్కడ కర్మనగట్లో ఒక మీటింగ్ హాల్ పెట్టుకుని మెయింటైన్ చేసేటోడిని ఒక మెగా సీఓ. అది కొత్తపడి షిఫ్ట్ చేస్తాం. నల్గొండలో అదే మెగా సీఓలు అట్లా షిఫ్ట్ చేస్తాం. తర్వాత మెగా సీఓలు అలా అన్ని ఏరియాలకు మెదక్లో కానీ, తర్వాత ఇప్పుడు మన కామారెడ్డి కాదు ఏమంటుందని జహీరాబాద్, అట్లా మీకు మెగా సీఓలు యూసీడీలకి వాళ్ళకి మేము బాధ్యతలు ఇచ్చేసాం. ఎప్పుడు స్టార్ దగ్గర నుంచి వాళ్ళు స్టెప్ వైజ్ వాళ్ళకి పడుతుండాలి. ఇప్పుడు 4 సీఈఓలు జరిగాయి.
వాళ్ళకి ఎల్ఓబిలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనమే ఇప్పుడు పిల్లోని ఉన్నాడు, 2 సంవత్సరాల పిల్లోడు అనుకోండి, ముద్దాడాలి, ఎత్తుకోవాలి, ఒడిలో పట్టుకుని లాలించాలి, పాలించాలి. అదే 20 సంవత్సరాల పిల్లోడైతే స్టార్ డైరెక్టర్ని మీరు ఎత్తుకొని ఇంకా తిరుగుతుంటే బిజినెస్ ఎప్పుడైతుంది వాళ్ళకి? బిజినెస్ అవుతుందా? వాళ్ళు అట్లా అన్నట్టు లెక్క. పిల్లోడిని ఎత్తుకోవాలి, వయసులోని వాడు పరిగెత్తురని ఆయనకు చెప్పాలి. ఇప్పుడు ఇది స్టార్ డైరెక్టర్ నుంచి వాళ్ళు ₹1,00,000 తీసుకునేదానికి వాళ్ళు పని చేసుకోవాలి. 6 అంకెల ఫిగర్ అంటే వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే ఇవి చేయాలి: సిఈపి, టీమ్ మీటింగ్, సిఈఓ, పేజ్ మీటింగ్. ఓకేనా? మీకు బుక్స్ రీడింగ్స్ పక్కా అవి చేయాల్సిందే. రోజు మినిమం 10 నుంచి 20 పేజీలు కనీసం బుక్ చదివి పడుకోండి. ఓకేనా? ఇది మినిమం 100 మంది కంటే ఎక్కువ ఉంటే మెగా సీఈఓ. 100 మంది కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా చేసుకోండి, మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. 100 మంది కంటే మెగా సీఈఓ. 100 మంది బిలో అయితే సీఈఓ, 100 మందికి దాటితే మెగా సీఈఓ. ఓకే? అదే అందరూ ఇప్పుడు ఒక్కొక్క స్టార్ డైరెక్టరు 20 మందిని తీసుకుని వస్తే 5 మంది స్టార్లు ఉన్నా కూడా 100 మంది అవుతారు. అప్పుడు మెగా సీఈఓ అవుతుందా లేదా? మీకు ఈజీగా 5 మంది ఉన్నారా లేదా? చేయండి. ఇంకా లీడర్షిప్ ట్రైనింగ్ యూసీడీ అండ్ అబోవ్ ఇవ్వాలి, పక్కా యూసీడీ అండ్ అబోవ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా బాగా జరిగింది, హోప్ కూడా వచ్చింది. డెఫినెట్గా ఇక్కడ మేము కూడా చేస్తాం సార్. ఇంకా చేయండి, ప్లాన్ చేయండి. నేను చూసాను వీడియో కూడా, నైట్ చూశాను. ఆమె కాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా నేను చూశాను, వీడియో పంపించారు కదా. నైట్ ఇప్పుడు 2:30 గంటల ఆ టైంలో చూశాను నేను. అది ఇది ఒక డౌట్ సార్. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మేము ప్రాక్టికల్గా కొన్ని ఇప్పుడు నిన్న జరిగిన టీమ్ మీటింగ్ సార్, అదే ఒకవేళ ఇప్పుడు మేము సెపరేట్గా పోయి మా టీంలే చేస్తే అంత పెద్ద ఇంపాక్ట్ అనేది రాదు. సో అట్లాంటిది అక్కడైతే మన బ్రదర్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్. ఇప్పుడు మీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మేడం రాలేదా? మీ వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్స్, మీ పిల్లల్ని స్కూల్కే పంపించాలి. ఇప్పుడు మీ పిల్లోడు బాగా చదువుకున్నాడంటే ఓకే, కానీ పక్కనోడు పిల్లోడిని చూసేనా వాడు బాగా చదువుకున్నాడు కూడా, ఎందుకంటే ఆగిపోతాడు. ఏంటంటే నేను ఒక్కనే ఉన్నాను అన్నట్టు. కానీ ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, ఆ 10 మందిలో పిల్లోడు ఒకడు ఎవడో బాగా చదువు ఉంటాడు, వాడిని చూస్తేనే వీడు నేర్చుకుంటాడు. వాడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అంటే స్వయంగా వాళ్ళు నేర్చుకుంటారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకో, చెయ్యు, మారు అంటే ఇప్పుడు ఇమాం సార్ ఉన్నారు పక్కనే, నేను ఇంకొక పర్సన్ తీసుకుని వచ్చాను, ఒక స్టార్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ స్టార్ డైరెక్టర్స్. ఇమాం సారు స్టార్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇమీడియట్గా డీసీడీ అయిపోయాడు, యూసీడీ అయిపోయాడు. ఇప్పుడు ఇమాం సార్ ఏం చేస్తాడు, అరే నాతో పాటు వచ్చినోడే డీసీడీ అయిపోయాడు, మరి నేను ఎప్పుడు అవ్వాలి డీసీడీ అని చెప్పి ఫీల్ అవుతారు. మనం ఇమీడియట్గా మన టీం వాళ్ళకే మనకు కాదు, అన్ని టీంలతో కలిపి చేయండి. మెగా సీఈఓ అంటే ఓపెన్ మీటింగే కదా. సీఈఓ అంటే ఓపెన్ మీటింగ్, ఎవరైనా రావచ్చు. టీమ్ మీటింగ్ అంటే ఎవరు రావడానికి లేదు, మీ వర్క్ మీ టీమే రావడానికి లేదు. టీమ్ మీటింగ్లో సీఈఓలు రావచ్చు. మెగా సీఈఓ అంటే ఓపెన్ మీటింగ్. సీఈఓ అంటే ఓపెన్ మీటింగ్ మేడం. సీఈఓ అంటే ఎవరైనా రావచ్చు, ఓపెన్ మీటింగ్ అంటారు దీన్ని, ఓపెన్ మీటింగ్. టీమ్ మీటింగ్ ఏదైతుందో మీ వర్కే, ఇంక వేరే టీం రావాలంటే వాళ్ళు అప్లైన్ ఉండాలి, మీ ఇద్దరి మధ్యన సయోధ్య ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, సంగీత మేడం ఉన్నారు, ఇప్పుడు సంజీవ సార్, మీ ఇద్దరు చెయ్యాలి, మీటింగ్ చేయాలి. పర్మిషన్ ఎవరు ఉండాలి, అప్లైన్ నాకు అడగాలి. ఇప్పుడు ఇమాం సార్ కూడా కాదు, ఎందుకంటే కామన్ అప్లైన్ ఎవరు ఉండాలి, నేను ఉండాలి. పవన్ రాజ్ సార్ కూడా అడగడానికి లేదు, ఇమీడియట్ కామన్ అప్లైన్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మేడము టీమ్ మీటింగ్ చేయాలి, ఇప్పుడు లక్ష్మీ మేడం ఇద్దరు కలిసి చేయాలనుకున్నంటే మీ కామన్ అప్లైన్ ఎవరు, సంగీత మేడంకి అడగాలి. అడిగి ఇద్దరు వెళ్ళి టీమ్ మీటింగ్ చేయాలి. లేదంటే సంగీత మేడం మధ్యలో ఉండి ఆమె టీమ్ మీటింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా
సార్ ఇప్పుడు నిన్న జరిగిన ఇప్పుడు క్యారియర్ ఆపర్చునిటీ అని చెప్పేసి కొన్ని పోస్టర్ చేస్తున్నాం సార్. కెరీర్ ఆపర్చునిటీ CEO అని చెప్పేసి రెగ్యులేట్ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? కెరీర్ ఆపర్చునిటీ అంటే యూసీడీ అండ్ అబవ్ వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్ కెరీర్ ఆపర్చునిటీ అని రాస్తున్నాం అంతే. అది CEO లీడర్షిప్ ట్రైనింగ్ యూసీడీకి అంటే పోస్టర్ CEO దాని మీద పోస్టర్ ఫోటో వేయకూడదని చెప్పి అప్పుడులో మనం అది తీసుకుని వచ్చాం. లీడర్షిప్ ట్రైనింగ్ యూసీడీ అండ్ అబవ్ చెయ్యాలి కాబట్టి వాళ్ళ పోస్టు CEO మెగా CEO పోస్టర్ మీద వాళ్ళు ఫోటో వేయకూడదని చెప్పి తీసుకుని వచ్చాం. అది కూడా మెగా CEO లెక్కనే. స్పెషల్గా లీడర్షిప్ ట్రైనింగ్ అని అనిపించినప్పుడు ఈ పోస్ట్ వేయండి, లీడర్షిప్ ట్రైనింగ్ కెరీర్ ఆపర్చునిటీ. లేదు అది అందరూ ఓపెన్ ఫర్ మీటింగ్ అన్నప్పుడు CEO మెగా CEO పోస్ట్ వేయండి. ఇంకా ఓకేనా? ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మిషన్ 90 డేస్లో అండ్ నెక్స్ట్ మిషన్ 180 గోల్డెన్ డేస్ V20లో ఎవరెవరు ఏపీని అవుతారు? అమ్మిన మేడం మీరు ఏపీని కంప్లీట్ అవుతారు? కంప్లీట్ చేస్తాను సార్. ఎంత చెక్ మేడం? చెక్ మీరు అన్నట్టుగా ఇప్పుడు 1 lakh 1 lakh ఎలా తీసుకుని వస్తారు? 1 lakh విత్ 4 LOBs. ఎంత పీ ఉండాలి 4 LOBsకి? 4 LOBs అంటే అరౌండ్ 70 PVs. 4 LOBs 70 50 to 70,000 PVs. 4 LOBs అంటే మీకు 60,000 PV ఈజీగా ఉండాలి. 60,000 PV ఉండాలి. లేదంటే 50,000 PV వచ్చినా వెల్త్ ప్యాక్స్ మాత్రం మీరు వాడుకోవాలి. ఓకేనా? సో కంగ్రాచులేషన్ మేడం, థ్యాంక్ యూ, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ మేడం. అండ్ చెప్పండి మేడం, మీరే పిన్ V20లో మీరు మెయింటైన్ చేస్తారు? పిన్ కాదు, ఎంత చెక్ మెయింటైన్ చేస్తారు పిన్ తర్వాత. పిన్ మీరు VMC మెంబరు అయ్యి యూసీడీ అవ్వచ్చు, యూసీడీలో కూడా VMC మెంబర్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీకు ఇక్కడ చూడండి, తక్కువ 6 LOBలతో కూడా మీరు 10 లక్షల చెక్ తీసుకోవచ్చు. 6 LOB అంటే యూసీ ఇది మీ క్రౌనే. 6 LOB అంటే క్రౌనే కదా. క్రౌన్తో 14 లక్షల PV తీసినా 10 లక్షల చెక్ తీసుకుని మీరు VMC మెంబర్ అవుతారా లేదా? అర్థమవుతుందా? ఇది బై యూసీడీ అని రాస్తాం. యూసీడీ అదొక్కదానికే, దీనికి మళ్ళీ రాదు మళ్ళీ. ఓకే మేడం చెప్పండి. రాజేంద్ర సార్ అంటున్నా, రాజిరెడ్డి సార్ ఏపీని వెళ్తారు, ఎంత చెక్లోకి వెళ్తారు? మిషన్ 180 గోల్డెన్ డేస్లో V20 మిషన్లో మెయిన్ పిన్ క్రౌన్ చెక్ ఎంత పీవుతుంది, ఎలా వెళ్తారు? మీరు ఎలా వెళ్తారు? నవంబర్లో 1 lakh చెక్లోకి ఎలా వెళ్తారు? మీరు ఏ విధంగా గోల్ ప్లాన్ చేసుకుంటున్నారు? రాజిరెడ్డి సార్. 4 lakhs సార్ ఇప్పుడు డెవలప్ చేయాలి. 60,000 PV. 60,000 PV అంటే ఎన్ని LOBలు ఉండాలి? 4 LOBs ఉండాలి. ఓకే, సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. నెక్స్ట్ సంగీత మేడం, మీరు మీ V20 మిషన్లో అజయ్ సార్ నిలబడండి. మీరు V20 మిషన్లో ఏ పిన్లోకి వెళ్తారు? ఏ చెక్లోకి? పిన్నితో సంబంధం లేదు. పిన్ మీరు ఏ పిన్కి వెళ్ళినా మాకు సంబంధం లేదు. మన దగ్గర చాలామంది లీడర్స్కి 2.5 లక్షల చెక్కులు ఉన్నాయి, కానీ వాళ్ళకి DUCD కాలేదు. వాళ్ళు క్రౌన్ యూసీడీలో ఉండే 2.5 లక్షల చెక్ తీసుకుంటారు మన టీంలో. మీరు కావాలంటే సంజయ్ 2.5 లక్షలు, రాజు పగల్ 2.5 లక్షలు, మీకు 2.5 లక్షలు, గౌతమ్ 2.5 లక్షలు. వాళ్ళందరూ DUCD లెవెలే, కానీ DUCD వాళ్ళకి మేము చెప్పలేదు. పిన్నితో సంబంధం లేదు. మీరు ఏ పిన్కి వెళ్తారు? ఈ 180 డేస్ లోపల ఎంత చెక్కులు తీసుకుంటారు? మీ ఇద్దరు మాట్లాడుకుని డెసిషన్ తీసుకుని చెప్పండి. అయితే మళ్ళీ DCD చెక్ ఎంత? చెక్ వచ్చేసి 5 lakhs. 5 lakhs PVకి ఎంత ఉండాలి? 5 lakhs చెక్ రావాలంటే ఎంత PV ఉండాలి? 1 lakh మనకు 2 లక్షల చెక్ వస్తుంది కాదు. 3.5 lakh PV. మీరు మొత్తం అని రాసుకుంటారు. సార్ ఏం రాసుకోకపోయినా సార్ మైండ్లో వేసుకున్నాడు, మీరేమో బుక్లో వేసుకున్నారు. 3.5 lakh PV ఉండాలి. లేదంటే 3 lakh PVతో 8 LOBలు ఉన్నా మీకు 5 లక్షలు చెక్ వస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మేడం తస్లిం మేడం, మీరు
1.2 lakh. క్రౌను ఓకే 5 LOBs 50,000. 50,000 PV. ఓకే ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ మేడం. ఎస్ Thank you, sir. ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇమామ్ సార్, మీరు మిషన్ V20 ఎంత? మిషన్ ఇప్పుడు ఇంకా మిషన్ V20లో నేను కొత్తగా నేను యూసీడీ విత్ 2 lakhs rupees జూలై ఆగస్ట్ యూసీడీ విత్ 2 lakhs rupees అని పెట్టుకుంటే నేను 2,50,000. సో ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో నాకు 1,35,000 ఓకే ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మిషన్ 90 days అని పెట్టుకొని కాదు కాదు, నవంబర్ వరకు ఏ పిన్ అవుతారు V20లో? 180 days 180 days, నవంబర్ 2024 వరకు. 5 lakhs డీసీడీ విత్ 5 lakh. 5 lakh ఎలా వస్తుంది? రెండు సందర్భాల్లో వస్తుంది. ఎలా వస్తుంది 5 lakh? 5 lakhs అంటే సార్ ఇప్పుడు ఇంకా ఒక 2 lakhsలో నుంచి ఒక 2 crowns ప్లస్ మిగతా పీవీతో చెప్పండి. క్రౌన్ అంటే మనము 2,000 పీవీ 6 లెగ్గల్లో చేశారంటే 6 వేల 12,000 పీవీతో క్రౌన్ అవుతాడు, లక్ష పీవీతో కూడా క్రౌన్ అవుతారు. అట్లా 5 lakh PV అనేది ఉండాలి సార్. 5 lakh పీవీ ఉండాలి. 5 lakh పీవీ అంటే మీకు ఇంచుమించుగా ఒక 6 నుంచి 7 లక్షల చెక్ వెళ్ళిపోద్ది మళ్ళీ. అది 8 LOBsతో 8 LOBs. పీవీ ఎంత ఉండాలి? 5 lakh PV ఉండాలి. 3.5 లక్షలు. 3 లక్షల పీవీ ఉందనుకో 8 LOBs ఉండాలి. 3.5 లక్షల పీవీ ఉందనుకో యాక్చువల్గా సారీ 3.5 లక్షల పీవీ ఉందనుకో 6 LOBs. 3 లక్షల పీవీ ఉందనుకో 8 LOBs. ఈ రెండు సందర్భాల్లోనే 5 లక్షల చెక్ దాడుతుంది. 3 lakhs 8 LOBs is easy. ఈజీ 3 అంతే. ఇప్పుడు ఇది చూడండి, 3.5 లక్షలు ఉందా, 5 లక్షల చెక్ లేదు. ఇక్కడ 3 లక్షల చెక్ వచ్చినప్పుడు ఇక్కడ యూసీడీ ఉంటారు, కానీ LOBs 8 LOBs రావాలి. పీవీ తక్కువైనప్పుడు LOBs ఎక్కువ అవ్వాలి. Yes sir. అదే బెనిఫిట్ సార్. రెండు సందర్భాల్లో మీకు 5 లక్షల చెక్ వస్తుంది. మిస్టేక్స్ అంటే ఇక్కడే ఉన్నాయి సార్. అంటే మల్టిపుల్ అంటే ఎక్కువ LOBs చేసుకుంటే తక్కువ పీవీతో ఎక్కువ చెక్ తీసుకోవచ్చు. అంతే. ఇప్పుడు జాకీ ఉందనుకో, జాకీని మనం వాడకుండా మనం కారు ఎత్తాలంటే 20 మంది కావాలి, 10-20 మంది కావాలి కదా, 10 నుంచి 20 మంది కావాలి కారు ఎత్తాలంటే. జాకీ వేసిందనుకో ఎలా లేపేయచ్చా లేదా? అక్కడే ఎత్తేసి మన కారు స్టెప్ని పాడైన దాన్ని బాగు చేయొచ్చు. ఇక్కడ కూడా ఇది ఏదైతే మీకు తెలుస్తుందో దీని ప్రకారం చేసుకుంటే 2 సంవత్సరాల లోపల మీరు ఈజీగా ఫ్రీ అయిపోతారు. ఒక 5 to 10 crores వచ్చిందనుకో లైఫ్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ది. అది ఓకే సార్. డీసీడీ విత్ 5 lakhs. కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. ఎస్. అండ్ శ్రీనివాస్ సార్, మీరు Sir, 1 lakh check 1 lakh చెక్. with 4 LOBs and 60,000 PVs. ఓకే ఫెంటాస్టిక్. కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మీరు సార్? 3.5 lakhs PV, Ah. UCD, Ah. 8 LOBs, 5 lakhs income. 8 LOBs కాదు, 6 LOBs కూడా 5 లక్షల చెక్ దాడుతుంది. 3.5 వచ్చినప్పుడు 6 LOBs, 6 LOBs. 3 వచ్చినప్పుడు 8 LOBs. ఓకేనా? సో ఫెంటాస్టిక్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. ఎస్, ఇది ప్లాన్ చేయండి. ఇది ప్లాన్ చేస్తే మనకు సో రైట్. ఓకే.